Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. ఈ వీడియో చెప్తున్నా కదా మోస్ట్ ఛాలెంజింగ్ వీడియో అండి. ఎందుకంటే మీరు గనక ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే ఓకేనా, కంప్లీట్గా స్కిప్ చేయకుండా చూస్తే ఈజీగా మీకు 2 మార్క్స్ అయితే వస్తాయండి ఏపీ టెట్ ఇంగ్లీష్లో. ఓకేనా, ఏపీ టెట్ ఇంగ్లీష్లో. ఓకే, ఏపీ టెట్ ఇంగ్లీషే కాకుండా మీకు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కానీ ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కానీ ఏ ఎగ్జామ్స్ అయినా సరే ఈ టాపిక్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చెప్తున్నా కదా, ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, 2 మార్క్స్ మీకు వచ్చినట్టే. నేను మీకు అక్కడ మాటిస్తున్నాను. మోస్ట్ ఛాలెంజింగ్ వీడియో. ఈ వీడియోలో ఉన్న క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఆ క్వశ్చన్స్ లేకుండా మీ క్వశ్చన్ పేపర్ అనేది ఉండదు. ఓకేనా, ఏపీ టెట్ పేపర్ ఉంది కదా, ఆ పేపర్లో ఈ క్వశ్చన్స్ లేకుండా క్వశ్చన్ పేపర్ అనేది ఉండదు. ఓకేనా, రైట్. మనం అందులోకి వెళ్తే సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ టాపిక్ నాన్న, దాన్ని మనం కాన్కర్డ్ అని కూడా అంటాం. సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ లేకపోతే దాన్ని కాన్కర్డ్ అని కూడా అంటాం. 2 మార్క్స్ గ్యారంటీ. 2 మార్క్స్ గ్యారంటీ అంతే. ప్రతి పేపర్లో నీకు 2 మార్క్స్ గ్యారంటీ నాన్న. అయితే నేను ఈ వీడియో ఎలా ఉంటుందంటే మీకు ప్రతి టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తా. క్వశ్చన్స్ అంటే ఏదో క్వశ్చన్స్ కాదు, ప్రీవియస్ క్వశ్చన్స్. మీకు ఏవైతే మనకు ఫిబ్రవరి మార్చిలో జరిగినవి ఉన్నాయి కదా, పేపర్ 1 పేపర్ 2 రెండిట్లలో అడిగిన ప్రీవియస్ క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం టాపిక్ నేర్చుకుంటాము, టాపిక్తో పాటు ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా నేర్చుకుంటాం అనమాట. అంటే ఈ టాపిక్ విన్నారు అంటే ఎలాంటి క్వశ్చన్ అయినా సరే మీరు ఈజీగా ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళొచ్చండి. ఓకేనా, నేను చెప్తున్నా కదా ఈజీగా. ఓకేనా, ఈజీ అంటే ఈజీగా మీకు 2 మార్క్స్ వచ్చేస్తాయి. వీడియోని మాత్రం కంప్లీట్గా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి అన్న. ఓకేనా, రైట్. అదే అర్థమైంది కదన్నా, ఇది రైట్. రైట్. అయితే ఈ టాపిక్లో మనం చూసేది ఒకటే ఒక పాయింట్ నాన్న. ఈ టాపిక్ మొత్తంలో మనం చూసేది ఒకటే ఒక పాయింట్ నాన్న. అదేంటంటే చూడండి, అసలు సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అంటే ఏంటంటే సబ్జెక్టుకు వెర్బుకు మధ్యలో అగ్రిమెంట్ ఉండడం అంతే. ఓకేనా, అంటే సబ్జెక్టు సింగులర్ ఉంటే వెర్బ్ ఎలా ఉండాలన్నా సింగులర్ ఉండాలి. అదే సబ్జెక్టు ప్లూరల్ ఉంటే వెర్బ్ ఎలా ఉండాలన్నా ప్లూరల్ ఉండాలి. అంతే, ఇది ఒక్క పాయింట్ తెలిసి అయిపోతుంది మనకు. ఓకేనా, సబ్జెక్టు సింగులర్ ఉందా, వెర్బ్ సింగులర్ ఉండాలి. అంటే సబ్జెక్ట్ ఒకరే ఉండాలన్నమాట. సబ్జెక్టు ప్లూరల్ ఉంది అనుకోండి, వెర్బ్ ఎలా ఉండాలి, ప్లూరల్ ఉండాలి నాన్న. మీకు ఇక్కడ రాస్తాను చూడండి. చూడండి ఇక్కడ సింగులర్ వెర్బ్ ప్లూరల్ వెర్బ్ నాన్న. రైట్. చూడండి ఇక్కడ సింగులర్ వెర్బ్ ప్లూరల్ వెర్బ్ అన్నప్పుడు ఎస్ ఉన్న వెర్బులన్నీ సింగులర్ నాన్న. ఈజ్ కానీ ఓకేనా, డస్ కానీ, లేకపోతే V1కు ఎస్ ఈఎస్ ఐఏఎస్ కానీ, నెక్స్ట్ మనకు వాస్ కానీ హ్యాస్ కానీ, ఇవన్నిటి మనకు వెర్బులకు ఎస్ అనేది ఉందా లేదా? ఎస్ అనేది ఉంది కాబట్టి వీటిని ఏమంటాం చెప్పండి, సింగులర్ సబ్జెక్ట్స్, సింగులర్ వెబ్స్ అంటాం. ఈ వెబ్స్కి ఎస్ ఉంది కదా, సింగులర్ వెబ్స్ అంటాం. నెక్స్ట్ మనకు ప్లూరల్ వెబ్స్ అంటే ఏంటి నాన్న, ఆర్ కానీ ఓకేనా, డూ కానీ ఓకేనా, V1 కానీ ఓకేనా, వర్ కానీ హ్యావ్ కానీ, ఇవి నాన్న. ఇవన్నీ మనకి ఏమవుతాయి చెప్పండి నాన్న, ప్లూరల్ వెబ్స్ అవుతాయి. కాబట్టి ఇవేమో మనకు సింగులర్ వెబ్స్, ఇవేమిటి చెప్పండి మనకు ప్లూరల్ వెబ్స్ అవుతాయి. అదే సబ్జెక్టు సింగులర్ ఉంటే వెర్బ్ సింగులర్ ఉండాలి, సబ్జెక్ట్ ప్లూరల్ ఉంటే వెర్బ్ ప్లూరల్ ఉండాలి. ఒకసారి చూద్దాం. చూడండి ఇక్కడ మీకు ఐ సరేనా, హీ షీ ఇట్. హీ షీ ఇట్ ఎప్పుడైనా సరే మనకు సింగులర్సా ప్లూరల్సా చెప్పండి. హీ షీట్ అని ఎప్పుడైనా సరే మనకు సింగులర్సే కదా, మరి సింగులర్సే కాబట్టి వీటికి ఎప్పుడైనా సరే సింగులర్ వెర్బే రావాలి. కాబట్టి డస్ రావాలి. ఓకేనా, నెక్స్ట్ మనకు ఈజ్ రావాలి. ఓకేనా, నెక్స్ట్ మనకు V1కు ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ రావాలి. నెక్స్ట్ మనకు హ్యాస్ అన్న రావాలి. నెక్స్ట్ మనకు వాస్ అన్న రావాలి. ఇవే రావాలి ఎప్పుడైనా సరే. అదే మీకు ఇలా ఉందనుకున్నాను, యూకి వీకి దేకి, వీటికి ఎప్పుడైనా సరే ఏం రావాలంటే డూ అన్న రావాలి, లేకపోతే ఆర్ అన్న రావాలి, లేకపోతే V1 అన్న రావాలి. ఓకే, లేకపోతే హ్యావ్ అన్న రావాలి, లేకపోతే వర్ అన్న రావాలి వీటికి నాన్న. అయితే ఐకి మాత్రం ఈ రూల్ ఉండదు నాన్న. ఐకి మనం ముందే తెలుసుకోవాలి. ఓకేనా, ఐకి జనరల్గా సబ్జెక్ట్ సింగులర్ ఉంటే వెర్బ్ సింగులర్ ఉందా లేదా ఎస్ ఉంది. సబ్జెక్ట్ యూ కూడా ప్లూరల్ లాగా కన్సిడర్ చేసుకోవాలి. సబ్జెక్ట్ ప్లూరల్ ఉంటే వెర్బ్ కూడా అన్ని ప్లూరలే ఉన్నాయి కదా, ఎందుకంటే ఎస్ ఉంటేనేమో సింగులర్ వెర్బ్, ఎస్ లేకపోతేనేమో ప్లూరల్ వెర్బ్ అంటాం. అది వెర్బ్కి, నౌన్కు కాదు. ఓకేనా, వెర్బ్కి. రైట్. మరి ఐకి తప్ప నాన్న, ఐ సింగులర్ అయినప్పటికీ ఐ డూ అంటాం, ఐ హ్యావ్ అంటాం. మరి ఐ అనేది రూల్ ఫాలో అవుతుందా? కాదు. అందుకే ఐకి తప్ప అని చెప్తున్నా. ఓకేనా, సబ్జెక్టు సింగులర్ ఉంటే వెర్బ్ సింగులర్ ఉండాలి, సబ్జెక్ట్ ప్లూరల్ ఉంటే వెర్బ్ ప్లూరల్ ఉండాలి. ఐకి తప్ప. రైట్. మరి ఐకి మనకి ఏమొస్తుంది ముందే తెలియాలి. డూ వస్తుంది, నెక్స్ట్ హ్యావ్ వస్తుంది, నెక్స్ట్ యామ్ వస్తుంది, నెక్స్ట్ వాజ్ వస్తుంది. ఓకేనా, కాబట్టి ఐకి ఓకేనా జనరల్గా ఏ సబ్జెక్ట్ అయినా సింగులర్ ఉంటే సింగులర్ వెర్బ్ వస్తుంది, ప్లూరల్ ఉంటే ప్లూరల్ వెర్బ్ వస్తుంది. కానీ ఐకి మాత్రం సింగులర్ ఉన్నా సరే, ఐ అని సింగులర్ ఉన్నా సరే హ్యావ్ హ్యాజ్ హ్యావ్ వస్తుంది. అంటే అది మనకు రూల్ ఫాలో కాదు అని అంతే. సో when subject is singular verb should be singular, when subject is plural verb should be plural. ఐకి తప్ప ఎక్సెప్ట్ ఐకి ఏమొస్తే మనకు ఆల్రెడీ తెలుసు. ఓకేనా, ఓకే ఇవి ఇచ్చిన కూడా సరిపోయింది. ఒకవేళ వాడు ఇది ఇచ్చిండు అనుకోండి, రామ, చూడండి రాము, రామ్ అని ఇస్తే మన సింగులర్ ప్లూరల్ ప్రొనౌన్ చెప్పి నౌన్ చెప్పరా? రామ్ అనేది మనకు దేని కిందకు తీసుకోండి, హీ కిందకే కదా. కాబట్టి రామ్ అనేది హీ కిందకి వెళ్తుంది కాబట్టి హీకి వచ్చినాయి అన్ని రామ్కి వస్తాయి. నెక్స్ట్
రాధిక. చూడండి రాధిక అంటే మనకి ఇక్కడ షీనే కదా, కాబట్టి రాధికకి ఏం తీసుకోవాలి, షీకి వచ్చేయండి, రాధికకి తీసుకోవాలి. నెక్స్ట్ స్టూడెంట్స్. స్టూడెంట్స్ అంటే మనకి అక్కడ దేనే కదా, స్టూడెంట్స్ మనం ఏ ప్రొనౌన్ కింద తీసుకెళ్తాం, దే కింద తీసుకెళ్తాం కదా, దేకి వచ్చేయని స్టూడెంట్స్కి వస్తాయి అంతే. ఓకేనా. సో నౌన్ ఇస్తే మీరు ఏం చేయాలంటే సింపుల్గా దాన్ని ప్రొనౌన్లోకి చేంజ్ చేసుకోండి. దానికి రెస్పెక్టివ్ ప్రొనౌన్ ఉంటుంది కదా, ఆ ప్రొనౌన్కి ఏమొస్తే ఆ నౌన్ కూడా అవే వస్తాయి నాన్న ఇవి. ఓకేనా. అయితే మీకు ఇందులో మొత్తం ఏముంటుంది అంటే, సో సబ్జెక్టు సింగులర్ ఉందని తెలిసింది అనుకోండి, వెర్బ్ ఆటోమేటిక్గా ఎస్ ఉన్న వెర్బ్ యూజ్ చేసుకోవాలి. సబ్జెక్టు ప్లూరల్ ఉందని తెలిసింది అనుకోండి, వెర్బ్ ఆటోమేటిక్గా ఎస్ అయిన వెర్బ్ యూజ్ చేసుకోవాలి. చెప్తున్నా కదా, ఈ వీడియో కనుక మీరు కంప్లీట్గా చూస్తే 2 మార్కులు వచ్చినట్టే. అన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ సాల్వ్ చేపిస్తాం మీతోటి, కాన్సెప్ట్ ప్లస్ ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేపిస్తాం మీతోటి. ఓకేనా. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా. సో మనము క్వశ్చన్స్ చూసుకుంటూ దాని యొక్క కాన్సెప్ట్ అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను, స్కిప్ చేయకుండా చూడండి నాన్న. ఓకేనా. రైట్. నెక్స్ట్ ఎవరెవరైతే ఇంకా మన కోర్స్ అనేది తీసుకోలేరో మీరు ఇమీడియట్గా వెళ్ళి ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకున్నాను. ఓకేనా. ఈ కాన్సెప్ట్ లాగానే ప్రతి కాన్సెప్ట్ కావాలి అనుకుంటే మీరు ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే అక్కడ మీరు లాగిన్ రిజిస్టర్ అవ్వాలి. ఫస్ట్ ఓటీపీ కొట్టి మీ మెయిల్ ఐడి కొట్టి లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత, ఓకేనా, రిజిస్టర్ అయిన తర్వాత మీకు అక్కడ డిఎస్సి టెట్ కోర్సెస్ అని ఉంటుందండి. డిఎస్సి టెట్ కోర్సెస్ ఓపెన్ చేస్తే మీకు అక్కడ సో మన డిఎస్సి టెట్ సంబంధించి 3 months కోర్సు, 6 months కోర్సు, 1 month కోర్సు అన్నీ అవైలబుల్గా ఉంటాయండి. మీరు ఏదన్నా ఒక కోర్స్ ఓపెన్ చేయండి, అక్కడ మీకు ఫ్రీ డెమో వీడియోస్ కనిపిస్తాయి నాన్న. అంటే ఓపెన్ చేసినాక కింద అమౌంట్ బై చేయమని అడుగుతుంది, పక్కన మీకు కంటెంట్ అనే ఆప్షన్ ఉంటుంది నాన్న. కంటెంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు అక్కడ ఫ్రీ డెమో వీడియోస్ కనిపిస్తాయి. అవి చూసి నచ్చితేనే కోర్స్ తీసుకున్నాను. ప్రతి టాపిక్ ఎక్సలెంట్గా ఉంటుంది. ఓకేనా. రైట్. నెక్స్ట్ ఇంకా లేట్ చేయకుండా మనము ఈ టాపిక్లోకి వెళ్ళిపోదాం. చూడండి ఇక్కడ చాలా క్వశ్చన్స్ చూడండి. మీకు క్వశ్చన్ చూపిస్తాను, క్వశ్చన్ చూపించిన తర్వాత నేను అక్కడ దాని కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి మీరు అక్కడ క్వశ్చన్ అనేది సాల్వ్ చేస్తారు అంతే. ఓకేనా. చూడండి చాలా 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నాన్న. ఓకేనా. సో చూడండి ఇక్కడ ఫాస్ట్గా మరి ఇప్పుడు ఇక్కడ ఏముంది మనకు, ఆల్ ఆఫ్ హిస్ మనీ. ఓకేనా. ఏముంది మనకి ఇక్కడ, ఆల్ ఆఫ్ హిస్ మనీ డాష్ స్టోలెన్ అన్నాడు. ఓకేనా. ఆల్ ఆఫ్ హిస్ మనీ డాష్ స్టోలెన్ అని అన్నారు. స్టోలెన్ అంటే మీనింగ్ ఏంటి, అక్కడ దొంగిలించబడింది అని. స్టోలెన్ అంటే మీనింగ్ ఏంటన్నా మనకి అక్కడ దొంగిలించబడింది అని, దొంగిలించబడింది అంటారు. రైట్. మరి ఇప్పుడు ఆల్ ఆఫ్ హిస్ మనీ వర్ స్టోలెనా, ఆర్ స్టోలెనా, హ్యావ్ బీన్ స్టోలెనా, వర్ స్టోలెనా, ఇది మనకు తెలియాలి అంతే. ఓకేనా. అయితే ఈ కాన్సెప్ట్, ఈ క్వశ్చన్ కాన్సెప్ట్ చేయాలంటే మనకు ఒక సింపుల్ కాన్సెప్ట్ ఉంటుంది నాన్న. రైట్. ఆ కాన్సెప్ట్ ఏంటో జరుగుతూ చూద్దాం. చూడండి ఇక్కడ చెప్తున్నా కదా, కాన్సెప్ట్ చూసినామా కథం ఆన్సర్ చేసినామా అంతే. ఓకేనా. అదేంటంటే ఫ్రాక్షన్స్ నాన్న. ఏంటి చెప్పండి, అది మనకు ఫ్రాక్షన్స్ అంటూ ఉంటాం. ఓకేనా. ఈ సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అనే టాపిక్లో ఫ్రాక్షన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. రైట్. అయితే ఫ్రాక్షన్స్లో మనకు ఎలా ఉంటాయి అంటే, ఫస్ట్ ఫ్రాక్షన్ అంటే ఏంటి నాన్న, చూడండి ఇక్కడ 1/3 అంటాం. ఓకేనా. 1/5 అంటాం. ఓకేనా. నెక్స్ట్ 1/6 అంటాం. ఓకేనా. 1/3, ఓకేనా, 1/5, 1/6 అంటాం. అదే మనకు 2 వచ్చింది అనుకోండి అన్న, 2/3. 2/3 ఉండదు, 2/3 అనాలి ఎప్పుడైనా సరే. 2 బాయ్స్ 2 గర్ల్స్ అంటాం కదా, అలాగే 2/3 అనేది అనాలి. రైట్. నెక్స్ట్ వన్ 3/4 చెప్పండి, 3/4. ఇలా మనము 1 వచ్చినప్పుడు మాత్రం ఇక్కడ సింగులర్ ఉంటుంది నాన్న. మిగతా ఏం వచ్చినా సరే మనకి ఎలా ఉంటుంది చెప్పండి, ఇక్కడ ప్లూరల్ ఉంటుంది. 2/3, 3/4 అంటాం. రైట్. అయితే యాక్చువల్గా మనకు ఇంగ్లీష్లో ఇవి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. 1/3 అంటే 1/3నే కదా. ఓకేనా. 1/5 అంటే 1/5 కదా. మీరు నెంబర్స్కి ఏమో మ్యాథమెటిక్స్లో ఎక్కువ ప్రిఫరెన్స్ నెంబర్స్కి ఇవ్వాలి. అదే మనకు వేరే సబ్జెక్ట్స్ డీల్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు మీకు ఇలా వర్డ్స్కి మీరు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలి. 1/3 అన్నప్పుడు 1/3 రాయకూడదు, ఇలా మనం రాసుకుంటూ వెళ్ళాలి. ఓకే. ఇవి ఫ్రాక్షన్స్. అయితే సరే మనకు ఫ్రాక్షన్స్ ఏం అవసరం సార్, ఇప్పుడు చూడండి ఎప్పుడైనా సరే మనకి ఇది సమ్, దీన్ని మనకి దేనితో సమానం చెప్పండి అయినా సమ్. నెక్స్ట్ మనకు ఆల్ అండి. చూడండి ఇక్కడ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఈ ఫ్రాక్షన్స్ వచ్చినప్పుడు మనకు ఆ సబ్జెక్ట్ని సింగులర్ తీసుకోవాలా ప్లూరల్ తీసుకోవాలనేది మనకు తెలియాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా. ఫ్రాక్షన్స్ వచ్చినప్పుడు మనకు సబ్జెక్ట్ని సింగులర్ తీసుకోవాలా ప్లూరల్ తీసుకోవాలా, అది మనకు క్లియర్గా తెలియాలి. రైట్. చూడండి ఇక్కడ మనకు ఫ్రాక్షన్స్ ఇక్కడ మనకు 2/3 అన్నా 3/4 అన్నా ఆల్ అంటే మొత్తం, అది కూడా మనకు 1 అనే ఫ్రాక్షన్ అయిపోతుంది. సమ్ అంటే ఎంతో కొంత భాగం కదా, అది కూడా మనకు ఫ్రాక్షన్ అయిపోతుంది నాన్న. అయితే మీకు క్వశ్చన్ ఎలా వస్తుందంటే చూడండి ఇక్కడ 1/3. చూడండి ఇక్కడ 1/3 ఆఫ్ ద వర్క్. ఓకేనా. నెక్స్ట్ వన్ 1/3 ఆఫ్ ద బాయ్స్. 1/3 ఆఫ్ ద వర్క్. నెక్స్ట్ వన్ 1/3 ఆఫ్ ద బాయ్స్. ఇక్కడ మనకు ఈజ్ ఆర్ అన్నాడు అనుకోండి, ఇక్కడ మనకు ఈజ్ ఆర్ అన్నాడు అనుకోండి అన్న. మరి ఇప్పుడు ఇక్కడ మీరు ఈజ్ పెడతారా ఆర్ పెడతారా, ఇక్కడ మీరు ఈజ్ పెడతారా ఆర్ పెడతారా అని మనకు తెలియాలి అంతే.
ఇది తెలిసిందంటే మనకు అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ వచ్చేసినట్టే, రైట్? మీకు తెలుసు ఆల్రెడీ సబ్జెక్టు సింగులర్ ఉంటే వెర్బ్ ఎలా ఉండాలి నాన్న? సింగులర్ ఉండాలి. అదే సబ్జెక్టు ప్లూరల్ ఉంటే వెర్బ్ ఎలా ఉండాలి నాన్న? ప్లూరల్ ఉండాలి, రైట్? మరి అప్పుడు సింగులర్ వెర్బ్ చెప్పిన కదా ఆల్రెడీ మీకు, ఓకేనా? సింగులర్ వెర్బ్స్, నెక్స్ట్ ప్లూరల్ వెర్బ్స్ నాన్న. ఎస్ ఉన్న వెర్బులన్నీ సింగులరే, ఎస్ ఉన్న వెర్బులన్నీ సింగులరే. ఈజ్ కానీ, ఓకేనా? డస్ కానీ, ఓకేనా? వాజ్ కానీ, హ్యాస్ కానీ, ఓకేనా? నెక్స్ట్ V1కు ఎస్, ఈఎస్, ఐఎస్ కానీ. వెర్బ్కి ఎప్పుడైతే మనకి ఎస్ ఉంటుందో అది మనకి ఏమవుతుందో చెప్పండి? సింగులర్ వెర్బ్ అవుతుంది. ఎస్ లేని వర్బులు ప్లూరల్ నాన్న. సో మనకు ఆర్ కానీ, డూ కానీ, ఓకేనా? వర్ కానీ, హ్యావ్ కానీ, నెక్స్ట్ V1 కానీ, ఓకేనా? ఇవేంటి చెప్పండి? ప్లూరల్ అవుతుంది. కాబట్టి సింగులర్ వెర్బ్, ప్లూరల్ వెర్బ్ అన్న. సబ్జెక్టు సింగులర్ ఉంటే వెర్బ్ సింగులర్ ఉండాలి, సబ్జెక్టు ప్లూరల్ ఉంటే వెర్బ్ ప్లూరల్ ఉండాలి. ఇదే మనకు సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ కదా. మరి ఇప్పుడు ఇక్కడ జాగ్రత్తగా చూస్తే 1/3 ఆఫ్ ద వర్క్ మీరు సింగులర్ అంటారా, ప్లూరల్ అంటారా? 1/3 ఆఫ్ ద బాయ్స్ మీరు సింగులర్ అంటారు, ప్లూరల్ అంటారు. ఇది సింగులర్ అన్నారు అనుకోండి, అది సింగులర్ అయిపోతుంది. ఇది ప్లూరల్ అన్నారు అనుకోండి, అది కూడా ప్లూరల్ అయిపోతుంది, రైట్? మరి అప్పుడు ఎలా తీసుకోవాలి చూడండి. ఎప్పుడైనా సరే జాగ్రత్తగా చూడండి అన్న, ఎప్పుడైనా సరే మీకు ఫ్రాక్షన్స్ వచ్చినాయి అనుకోండి, ఫ్రాక్షన్స్ వచ్చినప్పుడు మీరు సింపుల్గా ఏం చేయాలి అంటే ఫ్రాక్షన్ పక్కన ఉన్న నౌన్ చూడండి. ఫ్రాక్షన్ పక్కన ఉన్న నౌన్ చూడండి. మీకు ఫ్రాక్షన్ పక్కన ఏముంది నాన్న? వర్క్ ఉంది. వర్క్ మనకు సింగులరా, ప్లూరలా? సింగులర్. వర్క్స్ అనేది ఎట్లా ఉండదు, వర్క్ అనేది అన్కౌంటబుల్ కాబట్టి వర్క్ అనేది సింగులర్ కాబట్టి ఆ ఫ్రాక్షన్ కూడా ఏమవుతుంది చెప్పండి? సింగులర్ అయిపోతుంది. ఓకే, ఏమవుతుంది మనకి? అది సింగులర్ అయిపోతుంది నాన్న. నెక్స్ట్ వన్ 1/3 ఆఫ్ ద బాయ్స్. ఇక్కడ చూడండి నాన్న, 1/3 అంటే ఫ్రాక్షనా కాదా? ఫ్రాక్షన్. మరి ఇక్కడ 1/3 పక్కన ఫ్రాక్షన్ పక్కన నౌన్ ఏముంది మనకు? ప్లూరల్ నౌన్ ఉంది. కాబట్టి ఫ్రాక్షన్ పక్కన సింగులర్ నౌన్ ఉంటేనేమో సింగులర్ సబ్జెక్ట్ అయినట్టు, అదే ఫ్రాక్షన్ పక్కన మనకు ప్లూరల్ నౌన్ ఉంటేనేమో ప్లూరల్ సబ్జెక్ట్ అయినట్టు, అంతే. అంటే ఫ్రాక్షన్ అనేది సింగులర్ నౌన్ గురించి మాట్లాడితేనేమో సింగులర్ సబ్జెక్ట్, అదే ఫ్రాక్షన్ అనేది ప్లూరల్ నౌన్ గురించి మాట్లాడితేనేమో ప్లూరల్ సబ్జెక్ట్ అంటాం. పైన ఫ్రాక్షన్ అనేది దేని గురించి మాట్లాడింది? సింగులర్ సబ్జెక్ట్ గురించి మాట్లాడింది. అంటే మొత్తం ఏమవుతుంది చెప్పండి? అక్కడ సింగులర్ సబ్జెక్ట్ అయిపోతుంది. మరి సింగులర్ సబ్జెక్ట్ అన్నప్పుడు వెర్బ్ కూడా సింగులర్ ఉండాలి కదా నాన్న. వెర్బ్ సింగులర్ ఉండాలంటే ఎస్ ఉన్న వెర్బులే కదా సింగులర్. బట్ ఆప్షన్ ఈస్. నెక్స్ట్ వన్ 1/3 ఆఫ్ ద బాయ్స్ అన్నప్పుడు 1/3 ఆఫ్ ద బాయ్స్ అంటే బాయ్స్ ప్లూరల్ కదా. అప్పుడు ఈ ఫ్రాక్షన్ కూడా ఏమవుతుంది? ప్లూరల్ అయిపోతుంది. మరి ప్లూరల్ అయినప్పుడు మనకు ఈజ్ వస్తుందా, ఆర్ వస్తుందా చెప్పనా? ఆర్ అనేది ఆన్సర్ అవుతున్నా. చాలా సింపుల్ కాన్సెప్ట్ అండి, ఓకేనా? నెక్స్ట్ సమ్. సమ్ అంటే కూడా ఏంటిది నాన్న? మనకు ఫ్రాక్షనా కాదా? సమ్ అనేది కూడా సేమ్ ఫ్రాక్షన్ రూలే అప్లై చేస్తాం. ఎందుకంటే సమ్ అంటే కూడా కొంత భాగమే కదా. కొంత భాగం అన్నప్పుడు మళ్ళీ మనకు ఫ్రాక్షన్ రూలే కదా. నెక్స్ట్ ఆల్. ఆల్ అంటే అంత భాగం. సమ్ అంటే కొంత భాగం, ఆల్ అంటే అంత భాగం. ఇది కూడా ఒక ఫ్రాక్షన్ అన్నట్టే కదా. కాబట్టి ఇలా వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే సమ్ కానీ ఆల్ కానీ ఈ ఫ్రాక్షన్ నెంబర్స్ ఎప్పుడు వచ్చినా సరే దాని పక్కన నౌన్ చూడాలి నాన్న. ఆ నౌన్ మనకు సింగులర్ అయిపోయింది అనుకోండి, అప్పుడు వెర్బ్ కూడా ఏమవుతుంది చెప్పండి? సింగులర్ అయిపోతుంది. ఆ ఫ్రాక్షన్ పక్కన వచ్చే నౌన్ మనకు ప్లూరల్ అయింది అనుకోండి నాన్న, అప్పుడు వచ్చే వెర్బ్ కూడా ఎలా ఉండాలి? ప్లూరల్ అయిపోయి ఉండాలి. అర్థమైంది కదా? ఇదే కాన్సెప్ట్ నాన్న, మొత్తం ఇదే కాన్సెప్ట్ ఉంటుంది, ఓకేనా? కాబట్టి ఇది జాగ్రత్తగా చూద్దాం, రైట్? అర్థమైంది కదా? ఇప్పుడు మనం క్వశ్చన్ చేద్దామా నాన్న? చూడండి ఇక్కడ క్వశ్చన్ చూడండి. సో ఆల్ ఆఫ్ ఈస్ మనీ డాష్ స్టోలెన్. మనీ మొత్తం దొంగిలించబడిందట. ఎందుకంటే ఇది మనకు ఆబ్జెక్ట్ నాన్న, ఆబ్జెక్ట్ కాబట్టి చూడండి ఇక్కడ ఇది మనకు ప్యాసివ్ వాయిస్లో రాసుకోవాలి. యాక్చువల్గా ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయితే ఎప్పుడైనా సరే ప్యాసివ్ వాయిస్లో రాయాలి, అదే సబ్జెక్ట్తో స్టార్ట్ అయితే ఎప్పుడైనా సరే యాక్టివ్ వాయిస్లో రాయాలి. మరి ఇప్పుడు ఇక్కడ ఆల్ ఆఫ్ ఈస్ మనీ డాష్ స్టోలెన్ అన్నప్పుడు మనీ అనేది సింగులర్ ప్లూరల్? సింగులర్. కాబట్టి ఇప్పుడు ఆల్ వచ్చినా సమ్ వచ్చినా ఏదైనా ఫ్రాక్షన్ వచ్చినా సరే వెర్బ్ కూడా సింగులరే ఉండాలి కదా. ఇది మొత్తం సింగులరే కదా. సింగులర్ కాబట్టి మనం అప్పుడు ఏమవుతుందో చెప్పన్నాను, ఇక్కడ వెర్బ్ కూడా సింగులర్ అవుతుంది. మనీ సింగులర్ కదా. ఇక్కడ మనీ అనేది అన్కౌంటబుల్ ఎప్పుడైనా సింగులర్. కాబట్టి మనీ సింగులర్ కాబట్టి అది కూడా మనకు సింగులర్ రావాలి కదా, ఫ్రాక్షన్ ఉంది కాబట్టి. మరి సింగులర్ వెర్బ్ ఉండాలి కాబట్టి వర్ అనేది ప్లూరల్ వెర్బ్, ఆర్ అనేది ప్లూరల్ వెర్బ్, హ్యావ్ బీన్ కూడా ప్లూరల్ వెర్బే. ఆప్షన్ 4 ఇస్ ద ఆన్సర్. ఎంత సింపుల్లో చూడండి ఇది. ఎట్టిచ్చింది చూడండి క్వశ్చన్. 81 క్వశ్చన్ అంటే ఇది, ఓకే? ఎంత సింపుల్ క్వశ్చన్ అనేది మనకు, ఓకేనా? మనీ మొత్తం ఇక్కడ మనీ అని ఉంది, ఫ్రాక్షన్ ఉంది. ఆలన్న సమ్మన్న ఫ్రాక్షన్ చెప్పినా కదా, ఫ్రాక్షన్ ఉంది, అక్కడ మనీ ఉంది కాబట్టి కంపల్సరీ మనీ ఫ్రాక్షన్ పక్కన ఉన్న చూసుకోవాలి, అంతే. మనీ సింగులర్, సో ఫ్రాక్షన్ మొత్తం సింగులర్. రావాల్సిన వెర్బ్ ఏంటిది? సింగులరే. సబ్జెక్ట్ వెర్బ్ సంబంధించిన క్వశ్చన్ అడిగింది ఇక్కడ. మరి సింగులర్ వెర్బ్ అంటే ఎస్తున్న వెర్బే కదా, ఎస్తున్న వెర్బులన్నీ సింగులరే కదా, ఎస్తు లేని వెర్బులన్నీ ప్లూరలే కదా. మరి మనకి ఇక్కడ ఒకటే ఆప్షన్ ఉంది, ఇక్కడ ఎస్తున్న వెర్బ్. ఆప్షన్ 4 ఇస్ ద ఆన్సర్. అర్థమైందా? ఇంత సింపుల్గా ఉంటాయి మీ క్వశ్చన్స్. నెక్స్ట్ క్వశ్చన్ నాన్న చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, రాసుకున్నాను. సింగులర్ వెర్బులు ఇవి, ప్లూరల్ వెర్బులు ఇవి. నెక్స్ట్ క్వశ్చన్ అన్న చూడండి ఇక్కడ అవర్ నేషనల్ యాంథమ్. చూడండి ఇక్కడ అవర్ నేషనల్ యాంథమ్. అవర్ నేషనల్ యాంథమ్ డాష్ రవీంద్రనాథ్ ఠాగూర్. చూడండి ఇక్కడ సో కంపోజ్డ్, ఈజ్ కంపోజ్డ్, వాస్ కంపోజ్డ్ బై. చూడండి ఇక్కడ చాలా సింపుల్ అండి ఇది మీకు, ఓకేనా? ఇక్కడ అవర్ నేషనల్ యాంథమ్ కంపోజ్ చేయబడ్డది అంటే నేషనల్ యాంథమ్ కంపోజ్ చేస్తుందా, కంపోజ్ చేయబడ్డదా అంటే తయారు చేయబడ్డదా చెప్పండి? అది తయారు చేయబడ్డది అంటే కంపోజ్ చేయబడ్డది, ఓకేనా? కాబట్టి అది తయారు చేయబడ్డది, కంపోజ్ చేయబడ్డది కాబట్టి రవీంద్రనాథ్ ఠాగూర్ చేత, ఓకేనా? కాబట్టి ఇది మనకి సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అన్న ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయినప్పుడు ప్యాసివ్ వాయిస్లో ఉండాలి ఎప్పుడైనా సరే. చెప్పినా కదా ప్యాసివ్ వాయిస్ అంటే బీ ఫామ్ ప్లస్ V3 ఎప్పుడైనా సరే.
ప్యాసివ్ వాయిస్. సెంటెన్స్ ఆబ్జెక్ట్ తో స్టార్ట్ అయిందా, నీకు బీ ఫామ్ ప్లస్ V3 కనపడాలి. సెంటెన్స్ అనే సబ్జెక్ట్ తో స్టార్ట్ అయింది అనుకోండి, బీ ఫామ్ ప్లస్ V3 కనపడకూడదు. ఓకేనా రైట్. మరి అప్పుడు ఇక్కడ కంపల్సరీ వాజే, అన్ని వాజే ఉన్నాయి. మరి ఇప్పుడు ఆయన ఎప్పుడో చేసిండు కదా రవీంద్రనాథ్ ఠాగూర్ నేషనల్ యాంథమ్ని, బట్ మనకు ఈజ్ వస్తుందనా రాదు, ఈ ఆప్షన్ తీసేయండి. ఈజ్ అంటే ప్రెసెంట్ కదా, రైట్. మరి వాస్ కంపోజ్డ్ ఆన్, వాస్ కంపోజ్డ్ విత్, వాస్ కంపోజ్డ్ బై. ఎప్పుడైనా సరే పర్సన్, రవీంద్రనాథ్ ఠాగూర్ అంటే పర్సనా కాదా, మనకు అప్పుడు బై విత్. ఓకేనా, సో బై విత్ అన్నప్పుడు చెప్పండి, ఇది మనకు నా ప్రిపోజిషన్ కాన్సెప్ట్ లో డైరెక్ట్ క్వశ్చన్, ఇది డైరెక్ట్ క్వశ్చన్. ప్రిపోజిషన్స్ లో బై ఎక్కడ యూజ్ చేసుకోవాలి, విత్ ఎక్కడ యూజ్ చేసుకోవాలి. బై అనేది పర్సన్ కు యూజ్ చేస్తాం నాన్న, బై అనేది ఎక్కడ చేస్తాం, పర్సన్ కు యూజ్ చేస్తాం. ఓకేనా, బట్ ఇక్కడ మనకు రవీంద్రనాథ్ ఠాగూర్ పర్సనా కాదా, పర్సన్ కాబట్టి మనకు విత్ వస్తుందా రాదు, కాబట్టి మనకు ఆన్ వస్తుందా రాదు, ఏమొస్తుంది చెప్పండి, బై. వాస్ కంపోజ్డ్ బై, ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. చాలా సింపుల్ అన్న. ఓకేనా, చాలా సింపుల్ క్వశ్చన్. ఓకేనా రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అన్న, చూడండి 66 అట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రాధా యాజ్ వెల్ యాజ్ కమలా హ్యావ్ గాన్ టు ఢిల్లీ. చూడన్న, రాధా యాజ్ వెల్ యాజ్ కమలా హ్యావ్ గాన్ టు ఢిల్లీ. ఏమంటున్నాడు అంటే ఇక్కడ సెంటెన్స్ ఇచ్చాడు మీకు, సెంటెన్స్ ని 4 పార్ట్స్ డివైడ్ చేశాను నాన్న. సెంటెన్స్ ని 4 పార్ట్స్ డివైడ్ చేసి ఏ పార్ట్ లో ఎర్రర్ ఉందో అడుగుతున్నాడు. సెంటెన్స్ ని 4 పార్ట్స్ డివైడ్ చేసి ఏ పార్ట్ లో ఎర్రర్ ఉందో అడుగుతున్నాను. చాలా సింపుల్ కాన్సెప్ట్ ఇది. ఈ కాన్సెప్ట్ తెలిసిందంటే ఈ పేపర్ లో 2 క్వశ్చన్ చేయొచ్చు మీరు. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ కదా సార్. అయితే చాలా మంది ఏమనుకుంటారంటే, చెప్పండి ఆన్సర్ చెప్పండి. రాధా యాజ్ వెల్ యాజ్ కమల అంటే రాధా మరియు కమల. సో రాధా కమల అంటే ఇద్దరు కదా, ఇద్దరు కాబట్టి మనకు అప్పుడు ఇద్దరు వచ్చినప్పుడు, ఇద్దరు అంటే సబ్జెక్ట్ ప్లూరల్ ఉంది కదా, ప్లూరల్ కాబట్టి వెర్బ్ కూడా ప్లూరల్ ఉండాలి కదా. ప్లూరల్ వెర్బ్ అంటే హ్యావ్, హ్యాస్ ద హ్యావ్, కాబట్టి మనకు అప్పుడు హ్యావ్ గాన్ కరెక్టే ఉంది. హ్యావ్ గాన్ టు ఢిల్లీ, హ్యావ్ హ్యాస్ పక్కన V3నే రావాలి, ఇది కూడా కరెక్టే ఉంది. ఇది మనకి ఏ టెన్స్లో ఉంది, ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది, ఢిల్లీకి వెళ్ళారు, కరెక్టే ఉంది అని చెప్పేసి కరెక్టే ఉంది అనుకుంటారు నాన్న. కానీ ఇక్కడ కాన్సెప్ట్ చూడండి మీకు, చూడండి ఇక్కడ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. చూడండి ఇక్కడ యాజ్ వెల్ యాజ్ కానీ, ఓకేనా, అలాంగ్ విత్ కానీ, ఓకేనా, టుగెదర్ విత్ కానీ, ఓకేనా, విత్ కానీ, ఓకేనా, ఎక్సెప్ట్ కానీ, ఓకేనా, బట్ కానీ, ఓకే, అకంపనైడ్ బై, ఓకేనా, అకంపనైడ్ బై. నెక్స్ట్ వన్ బిసైడ్స్, ఓకేనా, నెక్స్ట్ వన్ లైక్, ఇలాంటివి నాన్న. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, 2 సబ్జెక్ట్స్ అనేవి వీటితోటి కనెక్ట్ అయిపోయినాయి అనుకోండి అన్న. ఎప్పుడైనా సరే 2 సబ్జెక్ట్స్ అనేవి మనకు వీటితోటి కనెక్ట్ అయిపోయినాయి అనుకోండి. సో ఎప్పుడైనా సరే 2 సబ్జెక్ట్స్ వీటితోటి కనెక్ట్ అయిపోతాయి అంటే, ఇలాంటి కంజంక్షన్స్ తోటి కనెక్ట్ అయిపోయి ఉంటే అప్పుడు వెర్బ్ అనేది ఏ సబ్జెక్టు ప్రకారం ఉండాలనేది మనకు తెలియాలి. ఓకే, వెర్బ్ అనేది ఏ సబ్జెక్టు ప్రకారం ఉండాలని మనకు తెలియాలి నాన్న. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ, చూడండి నాన్న, ఐ యాజ్ వెల్ యాజ్ మై పేరెంట్స్. చెప్పండి నాన్న, దీనికి ఆన్సర్ చెప్పండి మీరు. ఐ యాజ్ వెల్ యాజ్ మై పేరెంట్స్ యామ్ గోయింగ్ అంటామా, ఆర్ గోయింగ్ అంటామా చెప్పండి. చెప్పండి నాన్న. చాలా మంది ఏం పెడతారంటే ఐ యాజ్ వెల్ యాజ్ మై పేరెంట్స్ అంటే నేనున్నా మా పేరెంట్స్ ఉన్నారు, ప్లూరల్ అయిపోయింది కాబట్టి చాలా మంది ఆర్ అనేది పెడతారు నాన్న. కానీ ఆర్ అనేది మనకు రాంగ్. ఆన్సర్ ఏంటిదంటే యామ్. ఆన్సర్ ఏంటి చెప్పండి, యామ్. ఎందుకు మనకు యామ్ వస్తుంది అంటే చాలా సింపుల్ కాన్సెప్ట్ నాన్న. ఎప్పుడైనా సరే 2 సబ్జెక్ట్స్ అనేవి, ఐ అనేది ఒక సబ్జెక్టే కదా, మై పేరెంట్స్ ఇంకో సబ్జెక్టే కదా, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. ఓకేనా, సో ఎప్పుడైనా సరే 2 సబ్జెక్ట్స్ అనేవి యాజ్ వెల్ యాజ్ తోటి కానీ, అలాంగ్ విత్ తోటి కానీ, టుగెదర్ విత్ తోటి కానీ, విత్ తోటి కానీ, వీటితోటి మనకు కనెక్ట్ అయిపోతే అప్పుడు వచ్చే వెర్బ్ ఉంటుంది కదా, ఆ వెర్బ్ అనేది ఏ సబ్జెక్ట్ ప్రకారం ఉండాలి అంటే ఫస్ట్ సబ్జెక్ట్ ప్రకారం మాత్రమే ఉండాలి. ఫస్ట్ సబ్జెక్ట్ ప్రకారము మాత్రమే ఉండాలి. కాబట్టి ఫస్ట్ సబ్జెక్ట్ అన్నప్పుడు మనకి అక్కడ ఏమొస్తుందండి, అయ్యే కదా ఫస్ట్ సబ్జెక్ట్. ఇక్కడ మై పేరెంట్స్ సెకండ్ సబ్జెక్ట్ కదా, ఐ ప్రకారం యామ్ రావాలి, మై పేరెంట్స్ ప్రకారం ఆర్ రావాలి. మనకి ఎప్పుడైనా సరే 2 సబ్జెక్ట్స్ వీటితో జాయిన్ అయిపోతే వెర్బ్ ఏ సబ్జెక్ట్ ప్రకారం ఉండాలి, ఫస్ట్ సబ్జెక్ట్ ప్రకారం ఉండాలి. బట్ మనకి ఐకి యామ్ వస్తుందా, ఆర్ వస్తుందా, యామ్ వస్తుంది. బట్ ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి, ఇక్కడ యామ్. ఆన్సర్ ఏమొస్తుంది, ఇక్కడ యామ్ అంటూ ఉంటాం. అర్థమైందా? ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. ఓకే, నెక్స్ట్ వన్, షీ అలాంగ్ విత్ హర్ పేరెంట్స్. చెప్పనా, షీ అలాంగ్ విత్ హర్ పేరెంట్స్ ఈజ్ గోయింగ్ అంటామా, ఆర్ గోయింగ్ అంటామా, ఈజ్ గోయింగ్ అనాలి. ఎందుకంటే షీ అలాంగ్ విత్ హర్ పేరెంట్స్, అలాంగ్ విత్ తోటి షీ ఆ పేరెంట్స్ ఇద్దరు కలిసిపోయి ఉన్నారు కదా. మరి అప్పుడు ఇక్కడ సో షీ అనేది ఫస్ట్ సబ్జెక్టే కదా, సో షీ ప్రకారమే వెర్బ్ అనేది ఉండాలి. అక్కడ వాస్ వర్ అన్నప్పుడు వాస్ దే వస్తుంది. అర్థమైంది కదా మనకు అక్కడ. సో ఫస్ట్ సబ్జెక్ట్ ప్రకారం వెర్బ్ ఉండాలండి. అర్థమైంది కదా. కాబట్టి రాధా యాజ్ వెల్ యాజ్ కమల అంటే, సో యాజ్ వెల్ యాజ్ తోటి 2 సబ్జెక్ట్స్ రాధా కమల ఇద్దరు జాయిన్ అయిపోయారా లేదా. మరి అప్పుడు వెర్బ్ అనేది ఏ సబ్జెక్ట్ ప్రకారం ఉండాలి అన్న, ఫస్ట్ సబ్జెక్ట్ ప్రకారం ఉండాలి. ఫస్ట్ సబ్జెక్ట్ రాధానే కదా, రాధా సింగులరా ప్లూరలా, సింగులర్. రాధా సింగులర్ కాబట్టి ఇక్కడ వచ్చే వెర్బ్ సింగులరే ఉండాలి కదా. మరి మనకు హ్యావ్ వస్తుందా, హ్యాజ్ వస్తుందా, హ్యాజ్. మరి అప్పుడు ఎర్రర్ ఏ పార్ట్లో ఉంది నాన్న, చూడండి
ఇదేమో ఏ పార్ట్ ఇక్కడ వరకు, ఇదేమో బి పార్ట్. ఇది మనకి సి పార్ట్లోనే ఉంది కదా అక్కడ, అంటే దాని ముందు ఉన్నది అనమాట ఆ పార్ట్. కాబట్టి సి పార్ట్ కాబట్టి మనకి సి పార్ట్ ఏ ఆప్షన్లో వచ్చిందో కూడా చూసుకోవాలి. ఇక్కడ మనకు థర్డ్ ఆప్షన్లో సి పార్ట్ ఉంది కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. ఎంత సింపుల్ చూసిరా, ఏం లేదు. సబ్జెక్టు సింగులర్ అని తెలిస్తే ఆటోమేటిక్గా ఎస్ ఉన్న వెర్బ్ పెట్టాలి, సబ్జెక్టు ప్లూరల్ అని తెలిస్తే ఆటోమేటిక్గా ఎస్ లేని వెర్బ్ పెట్టాలి, అంతే. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ అన్న, ఇది చాలా సింపుల్ క్వశ్చన్ అన్న. ఓకేనా, ఇది కూడా మనకు సబ్జెక్ట్ వెర్బే మొత్తం, రైట్. చూడండి ఇక్కడ వి ఆస్క్డ్ హర్ హౌ ఇట్ హ్యాడ్ డాష్. హౌ ఇట్ హ్యాడ్ డాష్, హ్యాడ్ పక్కన ఏమొస్తుంది అంటుండు, చెప్పండి నాన్న. హ్యాడ్ పక్కన ఏమొస్తుంది నాన్న, చాలా సింపుల్. ఇక్కడ ఆప్షన్స్ ఏమిచ్చిండు, టు బీన్ కంప్లీటెడ్, టు బీన్ హ్యాపెన్డ్, హ్యాపెన్స్, హ్యాపెనింగ్, హ్యాపెన్డ్ అట. ఎప్పుడైనా సరే హ్యావ్ తర్వాత, హ్యాస్ తర్వాత, హ్యాడ్ తర్వాత, ఓకేనా, హ్యాస్ తర్వాత, హ్యాడ్ తర్వాత మీకు ఎప్పుడైనా సరే ఏమొస్తుంది అంటే V3 ఫామ్. మెయిన్ వర్బ్ ఏమొస్తుంది చెప్పండి, అక్కడ V3 ఫామ్ రావాలి. హ్యావ్ కంప్లీటెడ్, హ్యాస్ కంప్లీటెడ్, హ్యాడ్ కంప్లీటెడ్ అనాలి, అంతే కదా. హ్యావ్ ఫామ్స్ అయినా హ్యావ్ ఫామ్స్ అంటే పర్ఫెక్ట్లోనే వస్తాయి కదా. మరి పర్ఫెక్ట్ అంటే మెయిన్ వర్బ్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి కదా. పర్ఫెక్ట్ అంటే V3నే కదా, V3 కాబట్టి మనకు అప్పుడు ఏమొస్తుంది చెప్పండి అక్కడ V3 అంటే ఇక్కడ టు బీ అనేది మనకు ఆన్సర్ రాదు. హ్యాపెన్స్ అనేది V1కి ఎస్ సైడ్ అయింది, ఆన్సర్ కాదు. హ్యాపెనింగ్ అనేది V4 ఆన్సర్ కాదు. హ్యాపెన్డ్, హ్యాపెండ్ అంటాం కదా, బట్ మనకు ఆన్సర్ వస్తుంది ఇక్కడ హ్యాపెండ్. ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఎంత సింపుల్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. ఓకేనా. నెక్స్ట్ వన్ అన్న, దేర్ డాష్ నో మిల్క్ ఇన్ ద రిఫ్రిజిరేటర్. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్న. దేర్ చూడండి ఇక్కడ కాన్సెప్ట్ చూడండి అన్న. ఏం లేదు, మనం క్వశ్చన్ చూసి కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాం. చూడండి నాన్న, ఎప్పుడైనా సరే దేర్ వచ్చినప్పుడు దేర్ అనేది సింగులర్ అవుతుంది, ప్లూరల్ అవుతుంది నాన్న. చూడండి ఇక్కడ చూడండి నాన్న, దేర్ ఈజ్ ఏ బాయ్, దేర్ ఆర్ బాయ్స్. దేర్ ఈజ్ ఏ బాయ్, దేర్ ఆర్ బాయ్స్ నాన్న. చూడండి దేర్ అనేది మనకు సింగులర్ అవుతుంది, ప్లూరల్ అవుతుంది నాన్న. మరి దేర్ అనేది సింగులర్, ఎందుకంటే దేర్ ఈజ్ అన్నాం, ఇక్కడ దేర్ ఆర్ అన్నాం. దేర్ ఇక్కడ ఈజ్ సింగులర్ అయింది, ఇక్కడ ప్లూరల్ అయింది. ఎట్లా కనిపెట్టినాం అంటే ఇక్కడ ఈ వర్బ్ పక్క ఈ వర్డ్ ఉంటుంది, లాస్ట్లో వచ్చే వర్డ్ ఉంటుంది కదా, ఆ వర్డ్ని బట్టి చెప్పొచ్చు అనమాట. ఓకేనా. అంటే దేర్ అనేది వచ్చినప్పుడు దాని పక్కన వచ్చే నౌన్ ఉంటుంది కదా, దాన్ని బట్టి చూసుకోవాలన్నమాట మీరు. ఇక్కడ బాయ్ సింగులరే కదా, దేర్ చూడు, దేర్ అనేది ఏంటంటే అది ఒక డమ్మీ సబ్జెక్ట్ నాన్న. ఏమంటుందండి, డమ్మీ సబ్జెక్ట్ అంటాం. సో దేర్ ప్రకారం వర్బ్ ఉంటుంది, దాని పక్కన వచ్చే నౌన్ ఉంది కదా, తర్వాత వచ్చే నౌన్ ఉంది కదా, ఆ నౌన్ మీద ఆధారపడి దేర్ అనేది అక్కడ డిపెండ్ అవుతుంది, రైట్. కాబట్టి బాయ్ సింగులర్ కాబట్టి ఇక్కడ ఈ దేర్ కూడా ఏమవుతుంది సింగులర్, బట్ మనకి బాయ్స్ ప్లూరల్ కాబట్టి దేర్ కూడా ఏమవుతుంది ప్లూరల్, కాబట్టి మనకు ఆర్, అంతే. ఓకేనా. బట్ మనకు అప్పుడు ఇక్కడ క్వశ్చన్ చూస్తే దేర్ డాష్ నో మిల్క్ అన్నాడు కదా, ఇక్కడ నో మిల్క్ అన్నప్పుడు ఇక్కడ దేర్ అనేది వచ్చింది, దాని పక్కన వచ్చే నౌన్ చూడాలి. నో మిల్క్ అంటే సింగులరా ప్లూరలా, సింగులర్. మిల్క్ అనేది సింగులరే కదా, ఓకేనా. మరి సింగులర్ అన్నప్పుడు ఇక్కడ దేర్ అనేది కూడా సింగులర్ అవుతుంది కదా. మరి ఇప్పుడు వెర్బ్ ఏమి ఉండాలి నాన్న, సింగులర్ వెర్బ్ ఉండాలి. మరి హ్యావ్ అంటే ఎస్ లేదు కదా, వర్ అంటే ఎస్ లేదు కదా, ఆర్ అంటే ఎస్ లేదు కదా. సో ఆన్సర్ ఏమొస్తుంది, ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. ఏం లేదు, ఎస్ ఉన్న వెర్బులు సింగులర్. ఈ పాయింట్ ఒక్క పాయింట్ తెలిసి ఆన్సర్ అయిపోతుంది ఇక్కడ. ఎంత సింపుల్ చూడండి, ఇక్కడ అన్ని ప్రీవియస్ క్వశ్చన్సే, మొత్తం ప్రీవియస్ క్వశ్చన్సే. నెక్స్ట్ నాన్న చూడండి, నెక్స్ట్ చూడండి ఇక్కడ ఐ డాష్ టు గో అండ్ సిట్ ఆన్ ద బ్యాక్ బెంచ్. ఇక్కడ ఐ డాష్ టు గో, ఐకి ఈజ్ అయితే రాదు కదా, ఫస్ట్ ఆప్షన్ తీసేద్దాం. ఐకి ఈజ్ అయితే రాదు కదా, ఐ హ్యావ్ వస్తుంది, ఐ యామ్ వస్తుంది, ఐ వాజ్ వస్తుంది. మరి ఇక్కడ బై, సో రెండు ఆప్షన్ చూడండి బై. మరి బై అంటే ఒక పర్సన్ ఉన్నాడా, బై హిమ్ కానీ, ఓకేనా, బై హర్ కానీ, బై దెమ్ కానీ, బై సురేష్ కానీ, బై గణేష్ కానీ, బై రమేష్ కానీ ఏమైనా ఉంది అక్కడ. బై తర్వాత ఆబ్జెక్ట్ ఏమైనా ఉంది అక్కడ, లేదు కదా. మరి ఆబ్జెక్ట్ లేనప్పుడు అక్కడ ఆల్రెడీ ఆబ్జెక్ట్ ఏం లేదు అక్కడ, లేనప్పుడు ఇది పెడితే ఏమవుతుంది, బై టు గో అంటామా. బై పక్కన కంపల్సరీ ఒక పర్సన్ ఉండాలి కదా, అక్కడ పర్సన్ ఇచ్చిండా, లేదు కాబట్టి ఇక్కడ బై ఇన్ ఆప్షన్స్ రెండు పోతాయి. మరి ఆన్సర్ వస్తుంది ఇక్కడ ఆప్షన్ 4 ఇస్ ద ఆన్సర్. ఎంత సింపుల్ చూడండి ఇక్కడ క్వశ్చన్, కామన్ సెన్స్ అంతే. మీకు ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఇచ్చినప్పుడు సో బ్లాంక్ తర్వాత వర్డ్ చూడండి అక్కడ, ఓకేనా. బ్లాంక్ తర్వాత వర్డ్, బ్లాంక్ ముందు వర్డ్ చూడండి అక్కడ. సో బ్లాంక్ తర్వాత వర్డ్కు ఇది పెడితే సెట్ అవుతుందా, ఓకేనా. బ్లాంక్లో ఇది పెట్టి చూడండి అన్న, మీరు చూసి సెట్ అవుతుందా కావట్లేదా క్లియర్గా చూసుకోండి అక్కడ, ఓకేనా. చాలా సింపుల్ అనమాట. యాక్చువల్గా ఇది నేను అడగబడ్డాను అని అంటే, సో ఐ వాజ్ ఆస్క్డ్ టు గో అండ్ సిట్ ఆన్ ద బ్యాక్ బెంచ్ అంటే వేరే వాళ్ళని అడిగారు అని వెళ్ళి బ్యాక్ బెంచ్లో కూర్చోమని అంటే. సో నేను ఇక్కడ ఆబ్జెక్ట్ నాన్న, సో ఆబ్జెక్ట్ కాబట్టి ఇది మనకు ప్యాసివ్ వాయిస్. ప్యాసివ్ వాయిస్ అంటే బీ ఫామ్ ప్లస్ V3 ఉండాలి. మరి వజ్ అంటే బీ ఫామే కదా, ఆస్క్డ్ అంటే V3నే కదా, అట్లా, ఓకేనా. కాబట్టి మనకు ఇప్పుడు ఆప్షన్ 4. ఎంత సింపుల్ చేయండి. చూడండి ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్, మళ్ళీ సేమ్ క్వశ్చన్, ఒకటే కాన్సెప్ట్ మీద 2 క్వశ్చన్స్ అనమాట, ఒకటే పేపర్లో 2 క్వశ్చన్స్. చూడండి ఇక్కడ ద టీచర్ యాజ్ వెల్ యాజ్ ద స్టూడెంట్స్ అట, చెప్పండి నాన్న. యాజ్ వెల్ యాజ్, చూడండి ఇక్కడ ద టీచర్ అనేది ఒక సబ్జెక్టా కాదా, సబ్జెక్ట్ 1.
ఆ స్టూడెంట్స్ అనేది ఇంకో సబ్జెక్టా కాదా? సబ్జెక్ట్ 2. మరి మీకు 2 సబ్జెక్ట్స్ వేటితో జాయిన్ అయినాయి నాన్న? యాజ్ వెల్ యాజ్ తోటి జాయిన్ అయిందా లేదా? మరి మనకేం తెలుసు నాన్న? 2 సబ్జెక్ట్స్ అనేవి యాజ్ వెల్ యాజ్ తోటి కానీ, ఎలాంగ్ విత్ తోటి కానీ, టుగెదర్ విత్ తోటి కానీ, విత్ తోటి కానీ, ఇంక్లూడింగ్ తోటి కానీ, అకంపనైడ్ బై తోటి కానీ, దేంతో అట్లా జాయిన్ అయిపోతే అప్పుడు మనకు వెర్బ్ అనేది ఏ సబ్జెక్ట్ ప్రకారం ఉండాలి నాన్న? ఫస్ట్ సబ్జెక్ట్ ప్రకారం ఉండాలి. ఫస్ట్ సబ్జెక్ట్ అంటే టీచరా స్టూడెంట్సా? టీచర్. టీచర్ ఎలా ఉంది? సింగులర్ ప్లూరల్? సింగులర్. సబ్జెక్ట్ సింగులర్ కాబట్టి వెర్బ్ కూడా సింగులర్ ఉండాలి కదా. మరి వెర్బ్ సింగులర్ అంటే ఇక్కడ ఆర్ అంటే ప్లూరల్ వెర్బ్, ఓకేనా. హ్యావ్ అంటే ప్లూరల్ వెర్బే, వర్ అన్న ప్లూరల్ వెర్బే. ఏమున్నాయి అక్కడ? ఒకటే ఆప్షన్ ఉంది, ఈజ్. ఏముంది అక్కడ? ఒకటే ఆప్షన్ ఉంది నాన్న మనకు, ఈజ్. కాబట్టి మనకు అప్పుడు ద టీచర్ యాజ్ వెల్ యాజ్ ద స్టూడెంట్స్ ఈజ్ ఆన్ వెకేషన్, ఓకేనా. అంటే వెకేషన్కి వెళ్ళారు అని, అంతే సింపుల్గా, ఓకేనా. ఆప్షన్ 3 అర్థమైంది కదా. నెక్స్ట్ క్వశ్చన్ నాన్న, చాలా చాలా సింపుల్ క్వశ్చన్ నాన్న. చూడండి అక్కడ చాలా అంటే చాలా సింపుల్ క్వశ్చన్. 17th క్వశ్చన్ చూడండి. ఇక్కడ మీకు ఎప్పుడైనా సరే కాంబినేషన్స్ ఉంటాయి నాన్న. చూడండి నాన్న, నైదర్ నార్, ఐదర్ ఆర్, నెక్స్ట్ నాట్ ఓన్లీ బట్ ఆల్సో, నాట్ ఓన్లీ బట్ ఆల్సో. ఎంత సింపుల్ అంటే అంత సింపుల్ అనేది, ఓకేనా. ఈ కాంబినేషన్స్ ఎప్పుడైనా సరే మనకు ఇలా కాంబినేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి, ఓకే. ఇలా కాంబినేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి, రైట్. అయితే ఇక మీరు జాగ్రత్తగా చూస్తే, ఇక చూడండి జాగ్రత్తగా, ఇక్కడ నైదర్ నార్ అన్నప్పుడు చూడండి, ఐదర్ ఆర్ అంటే ఓఆర్ ఉంటుందా? ఏఆర్ ఉంటుందా? ఓఆర్ ఉంటుందా? ఓఆర్ ఉండాలి, కానీ ఇక్కడ లేదు కదా. ఆప్షన్ తీసేయండి. బోత్ అండ్ దేర్ ఫోర్ అంటామా? చూడండి ఇక్కడ. నెక్స్ట్ నాట్ ఓన్లీ బట్ ఆల్సో 2 అట. బట్ ఆల్సో ఉంటుందా? బట్ ఆల్సో 2 ఉంటుందా? బట్ ఆల్సో ఉంటుంది. ఇక్కడ రాంగ్ ఇచ్చింది కదా, ఈ ఆప్షన్ తీసేయండి కాంబినేషన్. సో నైదర్ నార్ ఉంది, బోత్ అండ్ దేర్ ఫోర్ ఉంది, ఓకే. 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయండి, రైట్. చెక్ చేద్దాం ఒకసారి. చెక్ చేస్తే చూస్ ద కరెక్ట్ కంజంక్షన్ టు కంప్లీట్ ద సెంటెన్స్. అవి కంజంక్షన్స్ ఎల్దాకు వచ్చినాయి మీకు, కో రిలేటివ్ కంజంక్షన్స్ నాన్న. సో సెంటెన్స్ని కంప్లీట్ చేయడానికి కరెక్ట్ దాన్ని చూస్ చేసుకోమంటుండు. నైదర్ ద సన్ రైజెస్ నార్ ద మూన్ అపియర్సా, లేకపోతే బోత్ ద సన్ రైజెస్ అండ్ దేర్ ఫోర్ ద మూన్ అపియర్స్. చూడండి, సన్ రైజ్ అయింది కాబట్టి మూన్ అపియర్ అయింది అంటామా, అండ్ దేర్ ఫోర్ ద మూన్ అపియర్స్ అంటాం, అందువల్ల మూన్ అపియర్ అయింది అంటామా? లేదు కదా. థర్డ్ ఆప్షన్ మనకు అసలు మీనింగ్ లెస్ ఉంది, బట్ ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. అంతే. 2 ఆప్షన్స్ మిగిలినప్పుడు అందులో పెట్టి చూడండి అక్కడ, ఓకేనా. కరెక్ట్ వస్తుందా రాలేదా అని చెప్పేసి, రైట్. ఇప్పుడు మనకు ఆన్సర్ డైరెక్ట్గా వస్తున్నాను. నైదర్ ద సన్ రైజెస్ నాట్ ద మూన్ అపియర్స్ అంటే సూర్యుడు రావట్లేదు, నెక్స్ట్ మూన్ కూడా రావట్లేదు అని, ఓకేనా. బట్ ఇక్కడ మనకు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. నైదర్ నార్, ఇంకో ఈ కాంబినేషన్ నాన్న, ఏం లేదు ఇక్కడ, ఓకేనా. మీకు ఈ కాంబినేషన్ తెలిసిందంటే ఆన్సర్ అయిపోతుంది నాన్న. చాలా సింపుల్ నాన్న, ఓకేనా, చాలా సింపుల్, రైట్. అయితే ఇక్కడ ఇంకో కాన్సెప్ట్ చూడండి నాన్న, మీకు ఒకసారి ఇక్కడ చూడండి నాన్న. నైదర్ ద స్టూడెంట్స్ నార్ ద టీచర్. చూడండి ఇక్కడ, నైదర్ ద స్టూడెంట్స్ నార్ ద టీచర్ వాజ్ ద స్లాష్ వర్ ప్రెజెంట్. ఏమొస్తుంది చెప్పండి నాన్న? నైదర్ ద స్టూడెంట్స్ నార్ ద టీచర్ వాజ్ ద స్లాష్ వర్ ప్రెజెంట్. ఇక్కడ నైదర్ నార్ అనే కాంబినేషన్ ఉంది, ఓకేనా. మరి ఇప్పుడు ఇక్కడ ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి? స్టూడెంట్స్ ఉన్నారు, నెక్స్ట్ టీచర్ ఉన్నాను. ఇక్కడ ఉంది కదా వెర్బ్ మనకు, రైట్. అయితే నేను ఏమడుగుతున్నాను అంటే, మనకు నైదర్ తోటి 2 సబ్జెక్ట్స్ జాయిన్ అయినప్పుడు స్టూడెంట్స్ టీచర్ అని ఉంది కదా. సో స్టూడెంట్స్ టీచర్ 2 సబ్జెక్ట్స్. స్టూడెంట్స్ ప్రకారం ఏమో వర్ రావాలి, టీచర్ అంటే సింగులర్ కదా, వజ్ రావాలి, రైట్. మరి ఇప్పుడు సో స్టూడెంట్స్కు వర్ రావాలి, టీచర్కు వజ్ రావాలి కాబట్టి మరి నేను అక్కడ ఏం తీసుకుంటా? నైదర్ నార్ తోటి 2 జాయిన్ అయ్యాను కదా, మరి నేను అక్కడ ఏం తీసుకోవాలి అంటే చూడండి, ఇక్కడ మీకు అనదర్ కాన్సెప్ట్ అనమాట, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి అన్న, మనకు మీకు ఆల్రెడీ ఏం తెలుసు, 2 సబ్జెక్ట్స్ అనేవి యాజ్ వెల్ యాజ్ తోటి కానీ, ఓకేనా, ఎలాంగ్ విత్ తోటి కానీ, విత్ తోటి కానీ, టుగెదర్ విత్ తోటి కానీ, వాటితో జాయిన్ అయిపోతే మీకు ఇచ్చిన లిస్ట్ ఉంది కదా, వాటితో జాయిన్ అయిపోతే వెర్బ్ అనేది ఏ సబ్జెక్ట్ ప్రకారం ఉండాలి నాన్న? ఫస్ట్ సబ్జెక్ట్ ప్రకారం ఉండాలి. అదే మనకు చూడండి అన్న, ఎప్పుడైనా సరే 2 సబ్జెక్ట్స్ అనేవి ఈ మూడిటితోటే, ఐదర్ ఆర్ నాట్ ఓన్లీ బట్ ఆల్సో, ఓన్లీ ఈ మూడిటితో మాత్రమే, ఈ మూడిటితోటి 2 సబ్జెక్ట్స్ జాయిన్ అయిపోయినాయి అనుకోండి, అప్పుడు వెర్బ్ అనేది ఏ సబ్జెక్ట్ ప్రకారం ఉండాలి అంటే సెకండ్ సబ్జెక్ట్ ప్రకారం ఉండాలి. ఏ సబ్జెక్ట్ ప్రకారం ఉండాలి? సెకండ్ సబ్జెక్ట్. అదే యాజ్ వెల్ యాజ్ ఎలాంగ్ విత్ టుగెదర్ విత్ వస్తేనే ఫస్ట్ సబ్జెక్ట్ నాన్న. అదే ఈ 3 వస్తే దేని ప్రకారం చెప్పండి? సెకండ్ సబ్జెక్ట్ ప్రకారం ఉండాలి. అది ఫస్ట్, ఇది సెకండ్, అంతే, ఓకేనా. మరి ఇప్పుడు ఇక్కడ మనకు జాగ్రత్తగా చూసుకుంటే ఆన్సర్ చెప్పండి నాన్న. స్టూడెంట్స్ టీచర్ కదా, స్టూడెంట్స్ ప్లూరల్ కదా, టీచర్ సింగులర్ కదా. సెకండ్ సబ్జెక్ట్ ప్రకారం ఉండాలంటే టీచర్ మనకు సింగులరే కదా, కాబట్టి మనకు ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి? ఇక్కడ వాజ్. ఆన్సర్ ఏమొస్తుంది మనకు? వాజ్ అనేది ఆన్సర్ అవుతుంది. తిప్పుంటే ఒకవేళ నైదర్ ద టీచర్ నార్ ద స్టూడెంట్స్ అన్నాం అనుకోండి, అంటే టీచర్ లేరు, స్టూడెంట్స్ కూడా లేరు అని, ఓకేనా. నైదర్ ద టీచర్ నార్ ద స్టూడెంట్స్ వజ్ వర్ అంటాం. వజ్ వర్ అంటే ఏమొస్తుంది? స్టూడెంట్స్ సెకండ్ సబ్జెక్ట్ కదా, మరి స్టూడెంట్స్కి వజ్ వర్ రావాలి, కాబట్టి అప్పుడు మనకు వర్ వస్తుంది, ఓకేనా. కాబట్టి నైదర్ నార్, ఓకేనా, ఐదర్ ఆర్ నాట్ ఓన్లీ బట్ ఆల్సో, వీటితో జాయిన్ అయిపోతేనేమో మనకి ఏమొస్తానా? వర్ అనేది వస్తుంది, ఓకేనా. నెక్స్ట్ వన్.
సో 2 కాన్సెప్ట్స్ అన్నమాట. ఫస్ట్ సబ్జెక్ట్ కొన్నిటికి, సెకండ్ సబ్జెక్ట్ కొన్నిటికి. సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ చెప్పండి నాన్న. సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ డాష్ లెఫ్ట్ ద క్లాస్ రూమ్ ఫర్ లంచ్, అంటే లంచ్ కోసం క్లాస్ రూమ్ నుంచి వెళ్ళిపోయారు అని. మరి ఇక్కడ మనకు కొంతమంది స్టూడెంట్స్ అట. చెప్పండి నాన్న, ఇది సబ్జెక్ట్ సింగులరా ప్లూరలా? వెర్బ్ అనేది ఏం రావాలి? ఓకేనా, హ్యాజా, ఈజా, వాజా, హ్యావా. చెప్పండి నాన్న ఇక్కడ సింపుల్గా చూడన్నా, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ అన్నప్పుడు సమ్ అనేది మనకు ఫ్రాక్షనా కాదా? ఫ్రాక్షన్. సమ్ అనేది మనకు ఫ్రాక్షనా కాదా? ఫ్రాక్షన్. మరి మనకు అప్పుడు ఫ్రాక్షన్ సమ్ అనేది మనకు ఫ్రాక్షన్ అయినప్పుడు ఇక్కడ మనకు ఏం చూసుకోవాలి చెప్పండి. సో ఫ్రాక్షన్ పక్కన మనకు సింగులర్ సబ్జెక్ట్ ఉందనుకోండి నాన్న, వెర్బ్ ఎలా ఉండాలి? సింగులర్ ఉండాలి. ఫ్రాక్షన్ పక్కన ప్లూరల్ సబ్జెక్ట్ ఉందనుకోండి, వెర్బ్ ఎలా ఉండాలి? ప్లూరల్ ఉండాలి. ఫ్రాక్షన్ పక్క సమ్ అంటే ఫ్రాక్షనే కదా, కొంత భాగం, కాబట్టి ప్లూరల్ కాబట్టి కంపల్సరీ ప్లూరల్ వెర్బే ఉండాలి కదా. మరి ప్లూరల్ వెర్బ్ ఉండాలి కాబట్టి మరి ప్లూరల్ వెర్బ్ అంటే హ్యాజ్ అనేది ఏమవుతుంది నాన్న? సింగులర్ వెర్బ్. ఈజ్ అనేది ఏమవుతుంది నాన్న? సింగులర్ వెర్బ్. వాజ్ అనేది ఏమవుతుంది నాన్న? సింగులర్ వెర్బ్. ఆప్షన్ 1, ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఎంత సింపుల్ నానేది, ఎంత సింపుల్ నాన్నవాడ, ఎంత సింపుల్ క్వశ్చన్ ఇచ్చాను చూడండి. ప్రీవియస్ క్వశ్చన్ ఇది ఏం లేదు, ఫ్రాక్షన్ కనిపించిందా? దాని పక్కన ఉన్న చూడండి, పక్కన ఉన్న సింగులరా? సింగులర్ వెర్బ్. పక్కన ఉన్న ప్లూరలా? ప్లూరల్ వెర్బ్. పక్కన ఉన్న ప్లూరల్ వెర్బ్. ఆప్షన్స్ అన్ని చూడండి, ఇక్కడ ఆప్షన్స్ అన్ని సింగులర్ ఇచ్చింది వాడు. 3 సింగులర్. ఎస్ వెర్బుల్ సింగులర్ కదా, ఎస్ లేని ప్లూరల్ కదా, బట్ మనకి ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఎంత సింపుల్ చూడండి. నెక్స్ట్ వన్ చూడండి. షీఈస్ స్టడీయింగ్ ఫర్ హర్ ఎగ్జామ్స్. ఆమె ఎగ్జామ్స్ కోసం చదువుతుంది. ఐడెంటిఫై ద హెల్పింగ్ వర్బ్ ఇన్ ద అబోవ్ సెంటెన్స్. హెల్పింగ్ వర్బ్ ఏంటి అడుగుతున్నానా? ఎంత సింపుల్ చూడండి. ఇక్కడ షీఈస్ స్టడీయింగ్ ఫర్ హర్ ఎగ్జామ్స్ అంటే సెంటెన్స్ అంటే ఎలా ఉంటుంది చెప్పండి మనకు? సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. మరి ఇప్పుడు ఇక్కడ షీ ఈజ్ స్టడీయింగ్. షీ అంటే సబ్జెక్టే కదా నాన్న, రైట్? ఈజ్ అంటే హెల్పింగ్ వర్బే కదా నాన్న. బట్ మనకు అప్పుడు ఆన్సర్ వస్తుంది ఇక్కడ ఆప్షన్ ఈజ్. ఓకేనా. స్టడీయింగ్ అనేది ఏమవుతుంది నాన్న? మనకు అక్కడ వెర్బ్ అవుతుంది. ఏమవుతుంది చెప్పండి? అది మనకు వెర్బ్ అవుతుంది, మెయిన్ వర్బ్ అవుతుంది నాన్న. ఓకే, ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్ నాన్న. అయితే మీరు ఎప్పుడైనా ఈ వర్డ్ విన్నారా నాన్న? ప్రెడికేట్. చాలా ఇంపార్టెంట్ ఇది. ప్రెడికేట్. ప్రెడికేట్ అంటే ఏంటన్నా చూడండి ఇక్కడ. ప్రెడికేట్ అంటే ఏంటంటే చూడండి ఇక్కడ, ఎప్పుడైనా సరే మీకు ఇలా ఉందనుకోండి, సీత ఈజ్ రైటింగ్ ఏ పోయం. సీత ఈజ్ రైటింగ్ ఏ పోయం అన్నప్పుడు సీత సబ్జెక్ట్ కదా, ఈజ్ హెల్పింగ్ వర్బ్ కదా, రైటింగ్ మెయిన్ వర్బ్ కదా, ఏ పోయం మనకి ఏమవుతుంది? ఆబ్జెక్ట్ అవుతుంది నాన్న. అయితే ప్రెడికేట్ అంటే ఏంటంటే సబ్జెక్ట్ని మినహాయించి మిగతా పార్ట్ మొత్తాన్ని మనం ఏమంటామంటే ప్రెడికేట్ అంటాం. ఓకేనా. సబ్జెక్ట్ని మినహాయించి మిగతా పార్ట్ని ఏమంటాం చెప్పండి మనము? ప్రెడికేట్ అంటాం. అంటే ఈజ్, ఓకేనా, ఈజ్ రైటింగ్ ఏ పోయం ఉంది కదా, అది మనకు ప్రెడికేట్ అవుద్ది నాన్న. అక్కడ మనకు ఆబ్జెక్ట్ ఉండొచ్చు, ఆబ్జెక్ట్ లేకపోవచ్చు, మనకు సంబంధం లేదు. సబ్జెక్ట్ని మినహాయించి సబ్జెక్ట్ని పక్కన పెట్టి మిగతా పార్ట్ ఉంటుంది కదా సెంటెన్స్లో, దాన్ని ఏమంటామంటే ప్రెడికేట్ అని ఏమంటాం చెప్పండి? ప్రెడికేట్ అంటాం. కొన్నిసార్లు ఎగ్జామ్స్లో అడుగుతాడు, గుర్తుపెట్టుకోండి ఇది కూడా. ఓకేనా. నెక్స్ట్ అన్నాను చూడండి, ఎంత సింపుల్ చూడండి ఇక్కడ. చాలా చాలా సింపుల్ నాన్న. చూడండి ఇక్కడ 40% ఆఫ్ ద మిల్క్. 40% ఆఫ్ ద మిల్క్ అట. 40% అంటే ఫ్రాక్షనా కాదా? 40% అంటే ఫ్రాక్షనా కాదా? ఓకేనా. మరి అప్పుడు ఇక్కడ 40% అంటే 4/10 కదా నాన్న. ఓకేనా. మరి 4/10 అంటే ఫ్రాక్షనా కాదా? అక్కడ ఫ్రాక్షన్. మరి అప్పుడు ఇక్కడ మనకు ఫ్రాక్షన్ ఏమొచ్చింది? అక్కడ మనకు ఫ్రాక్షన్ వచ్చింది నాన్న. మరి ఫ్రాక్షన్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలన్నా దాని పక్కన ఉన్న చూడాలా వద్దా? రైట్. మరి ఇప్పుడు 40% ఆఫ్ ద మిల్క్. మిల్క్ అనేది సింగులరా ప్లూరల్? సింగులర్. కాబట్టి ఇక్కడ వచ్చే వెర్బ్ కూడా ఎలా చెప్పండి? సింగులరే ఉండాలి. మరి సింగులర్ అంటే హ్యావ్ అనేది ప్లూరల్ కదా, ఆప్షన్ తీసేయండి. ఈ సింగులరే, హ్యావ్ సింగులర్, ఓ సింగులర్, 3 సింగులర్లే ఉన్నాయి. మరి 3 సింగులర్లే ఉన్నాయి. రైట్. ఒకసారి బ్లాంక్ పక్కన ఒకటి చూడండి, బీన్. ఏముంది అక్కడ? బీన్. మరి బీన్ అనేది ఈజ్ బీన్ అంటామా, హ్యాస్ బీన్ అంటామా, వాజ్ బీన్ అంటామా చెప్పన్నాను? ఎప్పుడైనా సరే మనకు హ్యావ్ ఫార్మ్స్కే బీన్ అనేది యాడ్ అవుతుంది. హ్యావ్ ఫార్మ్స్కే బీన్ అనేది యాడ్ అవుతుంది కాబట్టి మరి ఇక్కడ ఈజ్ అనేది హీస్ బీన్ అనలేం కదా, ఆప్షన్ తీసేయండి. వాజ్ బీన్ అనలేం కదా, ఆప్షన్ తీసేయండి. ఏమొస్తుంది? హ్యాస్ బీన్. ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. అంతే. 40% ఆఫ్ ద మిల్క్ హ్యాస్ బీన్ సోల్డ్ సిన్స్ ద మార్నింగ్. మార్నింగ్ నుండి 40% ఆఫ్ మిల్క్ అమ్మబడింది అని. రైట్. కాబట్టి మనకు అప్పుడు ఆన్సర్ వస్తుంది ఇక్కడ ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఎంత సింపుల్ చూసారా? ఏం లేదు, ఫ్రాక్షన్ తెలిసిందంటే ఆన్సర్ అయిపోయినట్టే. ఇక ఫ్రాక్షన్తో పాటు ఈ పాయింట్ కూడా తెలవాలి అంతే. ఓకేనా. కాబట్టి మనకు బీన్ అనేది మనకు ఓన్లీ హ్యావ్ ఫార్మ్స్కే కదా, హ్యావ్ బీన్, హ్యాస్ బీన్, హ్యాడ్ బీన్ అంటాం అంతే. మూడింటికి బీన్ అడుగుతుంది కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నాన్న, చెప్తున్నా కదా నాన్న. చూడండి, ఇలాంటి కాన్సెప్ట్సే ఉంటాయి అన్ని. ఓకేనా. నా కోర్సులో ఓకేనా, ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అన్న. ఇలాంటి కాన్సెప్ట్సే ఉంటాయి, మొత్తం ఇలాంటి కాన్సెప్ట్సే ఉంటాయి. ఓకేనా. సో మీరేం లేదు నాన్న. సో మీకు ఇక్కడ నేను నా నెంబర్ కూడా ఇస్తున్నాను. ఓకేనా. సో మీకు నేను చెప్పేది ఏంటి అంటే, మీరు టెట్లో బెస్ట్ స్కోర్ సాధించాలి అనుకుంటే యాప్ డౌన్లోడ్ చేసుకోండి అంతే. ఇంగ్లీష్లో బెస్ట్ స్కోర్ నాకు 120+ ఉండాలి. ఓకేనా. టెట్లో స్కోర్ 120+ ఉండాలి అంటే ఇంగ్లీష్లో మీకు కంపల్సరీ 20+ ఉండాలి అనుకుంటే
యాప్ డౌన్లోడ్ చేసుకో. ఇలాంటి కాన్సెప్ట్సే ఉంటాయండి మన యాప్లో, మొత్తం కాన్సెప్ట్స్ నాన్న. ఓకే, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అయినా, నౌన్ అయినా సరే, ప్రొనౌన్ అయినా సరే, టెన్సెస్ అయినా సరే, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అయినా సరే, అన్ని కాన్సెప్ట్స్ వేరే లెవెల్లో ఉంటాయి అవన్నీ. ఓకేనా, కాబట్టి సో టెట్ ఇంగ్లీష్ ఓకేనా, ఓన్లీ టెట్ కోసం అయితే మీకు ఓన్లీ 199కి 30 days వ్యాలిడిటీ. టైం దగ్గరికి వచ్చింది, తీసుకోండి కోర్సు. ఓకేనా, టైం దగ్గరికి వచ్చిన, చాలా అంటే చాలా దగ్గరికి వచ్చినాను. ఓకేనా, నెక్స్ట్ మీకు ఇక్కడ డిఎస్సి టెట్ రెండింటి కావాలనుకుంటే 3 months వ్యాలిడిటీ 299 ఉంది నాన్న, 6 months వ్యాలిడిటీ 399 ఉంది నాన్న. ఏం లేనా, మీరు అక్కడ ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి మన యాప్లో, ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి. ఫ్రీ డెమో వీడియోస్ చూసి నచ్చితేనే కోర్సు తీసుకోండి. ఫ్రీ డెమో వీడియోస్ చూసి నచ్చితేనే కోర్సు తీసుకోండి నాన్న. ఎందుకు చెప్తున్నానంటే మీరు యాప్ డౌన్లోడ్ చేసుకున్నాక ఫస్ట్ రిజిస్టర్ అవ్వాలి. లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత డిఎస్సి టెట్ కోర్సు ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ 4-5 కోర్సులు ఉంటాయి. ఆ కోర్సులో ఏది ఓపెన్ చేసినా సరే పక్కన కంటెంట్ మీద క్లిక్ చేయండి నాన్న. కంటెంట్ మీద క్లిక్ చేసి మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి. ఆ ఫ్రీ డెమో వీడియోస్ చూస్తే అప్పుడు మీకు ఫ్రీ డెమో వీడియోస్ చూడండి. ఫస్ట్ ఫ్రీ డెమో వీడియోస్ చూసి నచ్చితేనే కోర్సు తీసుకోండి, నచ్చితేనే కోర్సు తీసుకోండి. ఎక్సలెంట్ ఉంటుంది కోర్సు మాత్రం. ఓకేనా, రైట్, ఇది మీకు ఇన్ఫర్మేషన్. రైట్, ఎనీవే నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఐ డాష్ యూ. చూడండి ఇక్కడ, సో మనకి ఇక్కడ ఇఫ్ ఐ డాష్ యూ ఐ వుడ్ మ్యారీ హర్. ఇఫ్ ఐ డాష్ యూ ఐ వుడ్ మ్యారీ హర్ అట. రైట్, చూడండి ఇక్కడ ఇఫ్ క్లాస్లో వచ్చినాను. ఇక మనకు ఇది మనకు ప్రెసెంట్లో ఉంది. చూడండి, వుడ్ అంటే పాస్ట్, విల్లుకు పాస్టే కదా. మరి వుడ్ అంటే విల్లుకు పాస్ట్ కాబట్టి ఇక్కడ కూడా ఏం రావాలి మనకు, పాస్ట్ రావాలి నాన్న. వుడ్ అంటే విల్లుకు పాస్టే కదా, ఇక్కడ కూడా ఏం రావాలి మనకు, పాస్ట్ రావాలి నాన్న. మరి పాస్ట్ రావాలి కాబట్టి యామ్ అనేది మనకు ప్రెసెంట్ కదా. మరి ఇఫ్ ఐ బీ అంటామా లేదు, మరి ఇక్కడ పాస్ట్ ఉండాలి నాన్న, వాజ్ ఉండాలి, వాట్ ఉండాలి. చాలా మంది ఏం పెడతారు తెలుసా ఆన్సర్, ఇఫ్ ఐ వాజ్ యూ అని పెడతారు నాన్న. ఏం పెడతారు అందరూ, ఇఫ్ ఐ వాజ్ యూ అని పెడతారు. కానీ ఇఫ్ ఐ వాజ్ యూ కాదు, ఇఫ్ ఐ వర్ యూ ఈజ్ ద ఆన్సర్. ఇఫ్ ఐ వర్ యూ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, ఎందుకంటే నీ ప్లేస్లో కనుక నేనే ఉన్నట్లయితే ఆమెని మ్యారేజ్ చేసుకునేవాడిని అని. రైట్, కాబట్టి ఇఫ్ ఐ వర్ యూ ఏమన్నా చెప్పండి, ఇఫ్ ఐ వర్ యూ అంటాం. అయితే ఎందుకు ఇలా అంటామంటే చూడండి, దీన్ని మనం ఏమంటామంటే సబ్జెక్టివ్ మూడ్ అంటాం నాన్న. దీన్ని ఏమంటాం చెప్పండి, మనము సబ్జెక్టివ్ మూడ్ అంటూ ఉంటాం. సబ్జెక్టివ్ మూడ్ అంటాం. రైట్, అది సబ్జెక్టివ్ మూడ్ అంటే ఏంటంటే చూడండి, ఒక ఇమాజినేషన్ నాన్న. ఎప్పుడైనా సరే మనకు సెంటెన్స్ అనేది ఇమాజినేషన్ లాగా ఉంది అనుకోండి. క్వశ్చన్స్ వచ్చినాయి నాన్న, ప్రీవియస్ క్వశ్చన్స్ వచ్చినాయి, అందుకే చెప్తున్నా, కంపల్సరీ వస్తాయి దీని మీద కూడా. ఓకే, ఇమాజినేషన్. అయితే ఇమాజినేషన్ అంటే ఏంటంటే పాస్ట్లో ఏదో ఒకటి అనుకోవడం అనమాట. ఇమాజినేషన్ లాగా ఉంటే అప్పుడు మనము ఆ సెంటెన్స్ అనేది ఎలా ఉండాలంటే జనరల్ చూడండి, సెంటెన్స్ అనేది మనకి ఎలా ఉండాలంటే పాస్ట్లో ఉండాలి నాన్న. సెంటెన్స్ ఎలా ఉండాలి చెప్పండి, పాస్ట్లో, ఎస్పెషల్లీ సింపుల్ పాస్ట్లో ఉండాలి. సెంటెన్స్ అనేది సింపుల్ పాస్ట్లో ఉండాలి. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటి అంటే సబ్జెక్ట్, ఏ సబ్జెక్ట్ అయినా సరే దాన్ని మనం ఎలా కన్సిడర్ చేయాలంటే ప్లూరల్ సబ్జెక్ట్లా కన్సిడర్ చేయాలి అంతే. ఓకేనా, ఎప్పుడైనా సరే ఒక సెంటెన్స్ అనేది ఇమాజినేషన్లో మాట్లాడుతున్నాం అనుకోండి, ఇమాజినేషన్లో మాట్లాడినప్పుడు మనం అప్పుడు ఏం చేయాలి అంటే సో సెంటెన్స్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ పాస్ట్ టెన్స్లో ఉండాలి, సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉండాలి. దాని తర్వాత మనకు ఆ సెంటెన్స్లో వచ్చే సబ్జెక్ట్ ఉంటుంది కదా, అది ఏ సబ్జెక్ట్ అయినా కానివ్వండి. సబ్జెక్ట్ ఉమర్లో మాట్లాడుతున్నాం, ఇమాజినేషన్లో మాట్లాడుతున్నాం అంటే ఆ సబ్జెక్ట్ మనం ఎలా కన్సిడర్ చేయాలి చెప్పండి, ప్లూరల్ సబ్జెక్ట్లా కన్సిడర్ చేయాలి, ప్లూరల్ సబ్జెక్ట్లా కన్సిడర్ చేయాలి. ఓకేనా, ఇది అయితే మరి ఇక్కడ క్వశ్చన్ చూసుకుంటే ఇఫ్ ఐ డాష్ యూ ఐ వుడ్ మ్యారీ హర్ అంటే నీ ప్లేస్లో కనుక నేనే ఉన్నట్లయితే ఆమెను పెళ్లి చేసుకునే ఉండేవాడిని, అదే మీనింగ్ కదా. మరి ఇప్పుడు మనకు అది ఇమాజినేషన్ కదా, ఇమాజినేషన్ కాబట్టి మీకు అప్పుడు ఇది మనకి ఎప్పుడైనా సరే సబ్జెక్ట్ ప్లూరల్ అవుతుంది కదా, ప్లూరల్ అవుతుంది. తర్వాత సెంటెన్స్ కూడా పాస్ట్లో ఉండాలి కదా, ఈ 2 ఆప్షన్స్ పోయినాయి. మరి అప్పుడు వజ్ వర్ సబ్జెక్ట్ ప్లూరల్ అయిపోవాలి కదా. షీ అయినా, హీ అయినా, ఐ అయినా, యూ అయినా ఏదైనా సరే ప్లూరలే. సో దేనికైనా సరే వర్రే రావాలి, వజ్ రాకూడదు. బట్ ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అన్న, ఇది చాలా సింపుల్ క్వశ్చన్ అన్న, చాలా అంటే చాలా సింపుల్. ఈ వెర్బ్ ఇక్కడ ఏ వెర్బ్ యూజ్ చేసుకోవాలి చూడండి. ఇక్కడ 8 AM ఎస్టర్డే అట. ఎస్టర్డే అని కనపడగానే మీకు ఎమ్మట ఏం గుర్తుకు రావాలి, ప్రెజెంటా పాస్టా? ఎస్టర్డే అంటే ప్రెజెంట్, నిన్న అంటే ప్రెజెంటా పాస్టా? పాస్ట్ కాబట్టి చూడండి అన్న, ఈజ్ అనేది ఏంటి నాన్న, ప్రెజెంట్. విల్ అనేది ఏంటి నాన్న, ఫ్యూచరు. మరి ఇక్కడ V1కి ఎస్ యాడ్ ఏంటంటే ఇది కూడా మనకి ప్రెజెంటే కదా, సింపుల్ ప్రెజెంట్ స్ట్రక్చర్ ఇది. బట్ మనకి ఇది కూడా ఆప్షన్ కాదు. సో మనకి ఆన్సర్ వస్తుంది ఇక్కడ పాస్ట్లో అంటే వర్స్. చూడండి, వజ్ వర్లేమో పాస్ట్, అమెజార్లేమో ప్రెజెంట్, నెక్స్ట్ హ్యావ్ హ్యాస్లేమో ప్రెజెంట్, హ్యాడ్ ఏమో పాస్ట్. అట్లా కూడా చూసుకో, సింపుల్ క్వశ్చన్ ఇది. 62 క్వశ్చన్ అట, ఎంత సింపుల్ చూడండి అంటే ఆమె ఇది ఏ టెన్స్ అంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ నాన్న. ఏ టెన్స్ ఇది మీకు, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఆమె సో ఎస్టర్డే 8 AM వాటర్ పోస్తూ ఉండేది అని, వాటర్ పోస్తూ ఉండేది పాస్ట్లో కంటిన్యూ అవుతున్న యాక్షన్ కదా, పాస్ట్ కంటిన్యూస్లో చెప్పాలి. సబ్జెక్ట్ ప్లస్ వజ్ వర్ ప్లస్ V4, షీ వాజ్ వాటరింగ్ ప్లాంట్స్. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ నాన్న చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్న, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. చాలా మంది ఏమనుకుంటారంటే అవర్ ప్రిన్సిపల్ అండ్ మ్యాథమెటిక్స్ టీచర్ డాష్ ఆన్ లీవ్లో ఉన్నారు.
ప్రిన్సిపల్ మ్యాథమెటిక్స్ టీచర్ లీవ్లో ఉన్నారు. చాలామంది ఏమనుకుంటారు అంటే ఓకే అవర్ ప్రిన్సిపల్ ఒకడు, తర్వాత మ్యాథమెటిక్స్ టీచర్ వాడొకడు, ఇద్దరు ఉన్నారు కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి, 2 సబ్జెక్ట్స్ ఉన్నాయనుకోవాలి. 2 సబ్జెక్ట్స్ ఉన్నాయనుకొని వెర్బ్ కూడా ప్లూరల్ పెట్టాలి కాబట్టి ఆరన్న వర్రన్న వెళ్ళి ఆరులో వర్లో ఏదో ఒక ఆప్షన్ పెడతారు నాన్న, అది మనకు రాంగ్. అది మనకి ఏమంత చెప్పండి, రాంగ్. ఇక్కడ కాన్సెప్ట్ చూడండి నాన్న, ఏం లేదు కాన్సెప్ట్ చూసారంటే అయిపోయినట్టే. దాని మీద ఎలాంటి క్వశ్చన్ వచ్చినా సార్ ఆన్సర్ చేసే విధానం ఉండాలి మనం, అంతే. రైట్, చూడండి ఇక్కడ మీకు ఎప్పుడైనా సార్ చూడండి నాన్న, చూడండి ద ప్రొడ్యూసర్ అండ్ ద డైరెక్టర్. నెక్స్ట్ వన్ ద ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్, ద ప్రొడ్యూసర్ అండ్ ద డైరెక్టర్. నెక్స్ట్ ద ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్. చూడండి ఇక్కడ ఈ రెండు గమనించండి నాన్న, ద ప్రొడ్యూసర్ అండ్ ద డైరెక్టర్, ద ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్. చూడండి ఇక్కడ జాగ్రత్త చూడండి, క్వశ్చన్ ఇట్నే అడుగుతున్నానా, ఇక్కడ వాజా వర్రా, నెక్స్ట్ ఇక్కడ వాజా వర్రా, ఇంతే. చూడండి ఇక్కడ జాగ్రత్త చూడండి, ద ప్రొడ్యూసర్ అండ్ ద డైరెక్టర్ వాజా వర్రా, ద ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ వాజా వర్రా. చూడండి రెండింటిని గమనిస్తే 5 సెంటెన్స్లో ప్రొడ్యూసర్ ముందు డైరెక్టర్ ముందు రెండింటి ముందు దా ఉంది నాన్న. అదే కింద సెంటెన్స్లో ప్రొడ్యూసర్ ముందు మాత్రమే దా ఉంది, డైరెక్టర్ ముందు దా లేదు. దాని డిఫరెన్స్ ఏమవుతుందో తెలుసా, దా ఒక్క ఆర్టికల్ అనేది ఎంత చేంజ్ చేస్తుందో చూడండి. ఇక్కడ ఎప్పుడైనా సరే రెండింటి ముందు దా ఉంది అంటే అక్కడ ఇద్దరు పర్సన్స్ ఉన్నట్టు నాన్న. ఓకే, దా ప్రొడ్యూసర్ ఒకడు డైరెక్టర్ ఒకడు అనమాట. కాబట్టి దా ప్రొడ్యూసర్ అండ్ దా డైరెక్టర్ అంటే ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇద్దరు ముందు దా పెట్టినాం అక్కడ. అదే ఒక్కడున్నప్పుడు ప్రొడ్యూసర్ వాడే డైరెక్టర్ వాడే అనమాట. ఇక్కడ మీనింగ్ ప్రొడ్యూసరే డైరెక్టర్లా యాక్ట్ చేస్తుండు. మన ప్రొడ్యూసరే డైరెక్టర్లా యాక్ట్ చేస్తున్నప్పుడు ఒకడే కదా ఉంది. ఒక పర్సన్ ఉన్నప్పుడు 2 సార్లు దా ఎందుకు చెప్పండి, ఒక పర్సన్ ఉన్నప్పుడు ఒకసారి దా సరిపోతుంది కదా. ఓకేనా, వన్ డెసిగ్నేషన్ ముందు. ఇక్కడ మనకు 2 ఓకేనా ఇద్దరు పర్సన్స్ ఉన్నారు కాబట్టి రెండింటి ముందు దా పెట్టినాం. అదే ఒకటే దాని ముందు దా పెట్టినప్పుడు దాని మీనింగ్ ఏంటి, ఒకటే పర్సన్ ఉన్నట్టు లెక్క. కాబట్టి ద ప్రొడ్యూసర్ అండ్ ద డైరెక్టర్ అంటేనేమో ఇద్దరు పర్సన్స్ ఉన్నట్టు. ఇద్దరు పర్సన్స్ అంటే సబ్జెక్టు సింగులరా ప్లూరలా, ప్లూరల్ కాబట్టి మనకు వర్ణాన. అదే ద ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ అంటే ఒకటే కదా, ఒకటే కాబట్టి మనకు వజా వర్రా, వాజ్. ఇది ఇలా చూసుకోవాలి నాన్న. ఓకేనా, నెక్స్ట్ చూడండి ద డ్రైవర్ అండ్ ద కండక్టర్, ద డ్రైవర్ అండ్ ద కండక్టర్ అంటే డ్రైవర్ ఒకడు కండక్టర్ ఒకడు, ప్లూరలా సింగులరా, ప్లూరల్. తర్వాత ద డ్రైవర్ అండ్ కండక్టర్, ద డ్రైవర్ అండ్ కండక్టర్ అన్నప్పుడు అక్కడ డ్రైవరే కండక్టర్లా యాక్ట్ చేస్తారు. కొన్ని బస్సులలో డ్రైవర్ కండక్టర్ వాడే కదా, కాబట్టి అప్పుడు ద డ్రైవర్ అండ్ కండక్టర్ అంటే వాడు డ్రైవరు కండక్టర్ అనమాట. సో దా అనేది ఒకటే దాని ముందు ఉంటేనేమో సింగులర్ సబ్జెక్ట్ అన్నట్టు, దా అనేది రెండింటి ముందు ఉంటేనేమో ప్లూరల్ సబ్జెక్ట్ అన్నప్పుడు. అయితే ఈ రూల్ అనేది మనకు సో దా అనేది మనకు పొసెసివ్ అడ్జెక్టివ్స్ తోటి కూడా సమానం నాన్న. దా అనేది మనకు దేంతో సమానం చెప్పండి, పొసెసివ్ అడ్జెక్టివ్స్ తోటి కూడా సమానమే. కాబట్టి అందుకు మనకి ఏమవుతుంది అంటే చూడండి నాన్న, మై ఫ్రెండ్ అండ్ మై మామ్. చూడండి ఇక్కడ మై ఫ్రెండ్ అండ్ మై మామ్ అన్నాం అనుకోండి, ఇక్కడ మై అనేది ఎన్నిటి ముందు ఉంది నాన్న, ఫ్రెండ్ ముందు ఉంది, మామ్ ముందు ఉంది కదా. అంటే నా ఫ్రెండ్ మా మామ్ ఇద్దరు మమ్మీ అనమాట, ఫ్రెండ్ మామ్ ఇద్దరు పర్సన్స్ అని. అయితే మనకి ఇలా ఉంది అనుకోండి నాన్న, మై ఫ్రెండ్ చూడండి ఇక్కడ మై ఫ్రెండ్ అండ్ మామ్ అన్నాం అనుకోండి, అంటే మీనింగ్ ఏంటి అక్కడ నా ఫ్రెండే మా అమ్మ ఇద్దరు ఒకటే అనమాట, మా ఫ్రెండే మా అమ్మ అని ఇద్దరు ఒకటే. కాబట్టి ఇక్కడ చూడండి సో మై అనేది కూడా దాతోటి మనకు సేమ్ ఈక్వల్ ప్రిఫరెన్స్ ఇచ్చిందా లేదా, అందుకే అవర్ కూడా అంతే. ఓకేనా, సో అవర్ లెక్చరర్, ఓకేనా అవర్ లెక్చరర్ అండ్ అవర్ డైరెక్టర్. చూడండి ఇక్కడ అవర్ లెక్చరర్ అండ్ అవర్ డైరెక్టర్, అవర్ అనేది రెండింటి ముందు ఉంది కదా, సింగులరా ప్లూరలా, ప్లూరల్. అదే అవర్ అనేది ఒకటే దాని ముందు ఉంది అనుకోండి, అవర్ లెక్చరర్ అండ్ డైరెక్టర్ అంటే లెక్చరర్ వాడే డైరెక్టర్ వాడే, పైననేమో లెక్చరర్ ఒకడు డైరెక్టర్ ఒకడు అనమాట. కాబట్టి అవర్ అనేది దా అనేది రెండింటి ముందు ఉంటే ఇద్దరు సబ్జెక్ట్స్ ఉన్నట్టే కదా, దానిది ఒకటి దాని ముందు ఉంటే ఒకటే పర్సన్ ఉంటే కదా, అవర్ కూడా అంతేనా. అవర్ అనేది రెండింటి ముందు ఉంటేనేమో ఇద్దరు ఉన్నట్టు, అవర్ అనేది ఒకటే దాని ముందు ఉంటేనేమో ఒకడు ఉన్నట్టు. కాబట్టి దాని రూలు మైకి కానీ అవర్కు కానీ యువర్కు కానీ ఇలా మనకు పొసెసివ్ అడ్జెక్టివ్స్ యాక్ట్ చేస్తారు అన్న. మనం ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ చూసినప్పుడు అవర్ ప్రిన్సిపల్ అండ్ మ్యాథమెటిక్స్ టీచర్ అంటే అవర్ ఉందా లేదా, ఇక మనకు ఇద్దరు ఉన్నారా లేరా. మరి ఇక్కడ మనకి ఇక్కడ సింపుల్గా చూస్తే 2 నౌన్స్ ఉన్నాయి నాన్న. మరి అవర్ అనేది ఒకటే దాని ముందు ఉంది కాబట్టి ప్రిన్సిపల్ వాడే, మ్యాథమెటిక్స్ టీచర్ కూడా వాడే. మరి ఇక్కడ సింగులరా ప్లూరలా, సింగులర్. అర్థమైంది ఇప్పుడు కాన్సెప్ట్, దాని అనుకోవాలి. కాన్సెప్ట్ అర్థమైంది అంటే ఎలాంటి క్వశ్చన్ ఇస్తే ఆన్సర్ చేయొచ్చు మనం. ఓకేనా, కాబట్టి అవర్ ప్రిన్సిపల్ అండ్ మ్యాథమెటిక్స్ టీచర్ అంటే ఒకడా ఇద్దరా, ఒక్కడే. అదే అవర్ ప్రిన్సిపల్ అండ్ అవర్ మ్యాథమెటిక్స్ టీచర్ అంటే ఇద్దరు ఉండేది, ఒకటే. కాబట్టి సబ్జెక్ట్ సింగులర్ ఉందా, ప్లూరల్ ఉందా, సబ్జెక్ట్ సింగులర్ ఉంది. సబ్జెక్ట్ సింగులర్ ఉంది కాబట్టి ప్లూరల్ సింగులర్ వెర్బే రావాలి కదా, 6 వర్బ్ అయినాయి. మరి ఈజ్ ఉంది, బి ఉంది. బి ఆన్ లీవ్ అంటామా, ఈజ్ ఆన్ లీవ్ అంటామా చెప్పండి నాన్న. ఇక్కడ మనకు బి అయితే డైరెక్ట్ రాదు అక్కడ, కాబట్టి ఆన్సర్ వస్తుంది ఇక్కడ ఆప్షన్ 1 ఈజ్ ఆన్ లీవ్. అది ఓకేనా. సో మనకు ఆప్షన్ 1 ఈజ్ ఆన్సర్. అయినా ఒక కామన్ సెన్స్ చెప్తా చూడండి, అక్కడ మీకు ప్రెజెంటా పాస్టా ఏం అర్థం కావట్లేనా.
మరి మనకు ఆర్ వర్ 2 తీసుకునే ఛాయిస్ ఉంది. తీసుకుంటే ఒకవేళ ప్లూరల్ అనుకుంటే ఆర్ వర్ 2 వచ్చే ఛాయిస్ ఉంది. 2 ఆప్షన్స్ అయితే తీసుకోలేం కదా. ఇప్పుడు 2 ఆప్షన్స్ పోతే అప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలి, దాన్ని సింగులర్ లాగా అర్థం చేసుకోవాలి. అట్లనే ఆన్సర్ చేయొచ్చు. అర్థమైందా కాన్సెప్ట్? రైట్, నెక్స్ట్ ఉన్నానా చూడన్నా, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకున్నానా, విష్. విష్ ఎప్పుడైనా సరే ఐ విష్ అనేది మనకి ఏంటిది అంటే చూడండి ఇక్కడ, ఐ విష్ అనేది మనకి ఏంటిది అంటే ఎప్పుడైనా సరే మనకు సబ్జెక్టివ్ మూడ్ నాన్న. ఏంటి చెప్పండి, అది మనకు సబ్జెక్టివ్ మూడ్. కాబట్టి ఇట్ ఈస్ డిఫికల్ట్ టు గెట్ దేర్. ఓకేనా, అంటే అక్కడికి వెళ్ళడం చాలా డిఫికల్ట్ అనమాట, చాలా కష్టతరం అనమాట. ఐ విష్ ఐ డాష్ ఏ కార్. ఓకేనా, నేను కార్ ఉండాలని అనుకున్నాను. రైట్, కాబట్టి ఇక్కడ ఎప్పుడైనా సరే మీకు ఎలాగ చెప్పినా కదా, ఇఫ్ ఐ వర్ యూ అంటామా, ఇఫ్ ఐ వాజ్ యూ అంటామా, ఇఫ్ ఐ వర్ యూ అనాలి. ఇఫ్ క్లాస్లో మనకు సబ్జెక్టివ్ మూడా కాదు, ఇది కూడా మనకు సబ్జెక్టివ్ మూడ్ నాన్న. ఓకేనా, సో విష్ సెంటెన్సెస్ కూడా మనకి ఏమవుతాయి చెప్పండి, సబ్జెక్టివ్ మూడ్ అవుతాయి. సబ్జెక్టివ్ మూడ్ కాబట్టి ఏమని చెప్పండి మీకు, సెంటెన్స్ అనేది పాస్ట్లో ఉండాలి కదా. సెంటెన్స్ అనేది పాస్ట్లో ఉండాలి. ఏ సబ్జెక్ట్ అయినా ప్లూరల్ సబ్జెక్ట్ లాగా, ఏ సబ్జెక్ట్ అయినా ప్లూరల్ సబ్జెక్ట్ లాగా కన్సిడర్ చేయాలి కదా. మరి సెంటెన్స్ పాస్ట్లో ఉండాలంటే హ్యావ్ అనేది ఏంటిది, ప్రెసెంట్ ఆప్షన్ తీసేయండి. హ్యాస్ అనేది ఏంటి, ప్రెసెంట్ ఆప్షన్ తీసేయండి. యామ్ అనేది ఏంటి, ప్రెసెంట్ ఆప్షన్ తీసేయండి. ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఎంత సింపుల్ అనేది. ఐ విష్ ఐ హ్యాడ్ ఏ కార్. హ్యాడ్ అంటే ఇక్కడ V2నే కదా మనకు, అప్పుడు ఐ హ్యాడ్ ఏ కార్. ఓకేనా, హ్యాడ్ అంటే V2. హ్యాడ్ అనేది అన్నిటి కదే, సింగులర్ కదే, ప్లూరల్ కదే. కాబట్టి ఐ విష్ ఐ హ్యాడ్ ఏ కార్. ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఎంత సింపుల్ చూడండి ఇక్కడ. ఓకేనా, ఇంకో సెంటెన్స్ రాస్తా చూడండి ఇక్కడ మీకు, విష్ తోటి ఇంకా ఎలా రావచ్చు అని. ఐ విష్ ఇట్లా ఇస్తాడు వాడు, ఐ వాజ్ ఏ డాక్టర్. నేను డాక్టర్ కావాలని అనుకున్నాను అప్పట్లో. ఓకేనా, మనకి ఇక్కడ మనకు చూడండి అన్న, ఐ విష్ ఐ వాజ్ ఏ డాక్టర్ అంటే విష్ తర్వాత మనకు పాస్ట్ వచ్చింది. ఓకే, కానీ మనకు సెకండ్ సింపుల్ పాస్ట్ కదా, సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ సబ్జెక్ట్ అంటే. సెకండ్ కాన్సెప్ట్ ఏంటి నాన్న, ఏ సబ్జెక్ట్ అయినా సరే మనం ఎలా కన్సిడర్ చేయాలి చెప్పండి, ప్లూరల్ సబ్జెక్ట్ లా కన్సిడర్ చేయాలి. మరి అప్పుడు మనకు ఐ అనేది ప్లూరల్ అయిపోతుంది కదా. కాబట్టి ఇది రైట్ రాంగ్ చెప్పండి, రాంగ్. కాబట్టి ఏమని వస్తుంది చెప్పండి ఆన్సర్, ఐ విష్ ఐ వర్ ఏ డాక్టర్ రావాలి. యాక్చువల్గా ఐకి వాజ్ ఏ రావాలి నాన్న, కానీ సబ్జెక్ట్ మూడ్ వచ్చినప్పుడు మాత్రం ఏ సబ్జెక్ట్ అయినా సరే మనము ప్లూరల్ లా కన్సిడర్ చేస్తాం కదా. ప్లూరల్ లా కన్సిడర్ చేస్తాం కాబట్టి అప్పుడు మనకు ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ, వర్. ఆప్షన్ వర్. ఓకేనా, అది మనం చూసుకోవాలి జాగ్రత్తగా. రైట్, నెక్స్ట్ ఇది ఓకే కదా క్వశ్చన్. చూడండి, డయాబెటీస్ డాష్ వెరీ కామన్ అమాంగ్ పీపుల్ హూ కన్స్యూమ్ టూ మచ్ ఫాస్ట్ ఫుడ్. చూడండి, బాగా ఫాస్ట్ ఫుడ్ తీసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ డయాబెటీస్ అనేది చాలా కామన్గా వస్తుంది అనమాట. చూడండి, ఫాస్ట్ ఫుడ్ అనేది ఈ రోజుల్లో చాలా డేంజర్ నాన్న, చాలా అంటే చాలా డేంజర్. అసలు అది తినకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆయిల్ అనేది ఓకేనా ఫస్ట్. అంత కాకపోతే మీ ఇంట్లో చేసుకొని తినండి, బయట ఫుడ్ మాత్రం అస్సలు తినకండి. ఈ రోజుల్లో ఎన్ని హార్ట్ అటాక్లు వస్తున్నాయో ఒక్కసారి గమనించండి మీరు. ఓకేనా, బయట ఫుడ్ అస్సలు తినకండి, ఇంట్లో చేసుకోండి. ఓకేనా, చూడండి ఇక్కడ క్వశ్చన్ చూస్తే, డయాబెటీస్ అంటే ఒక డిసీజ్ గానా. డిసీజ్ అంటే ఇది మన సింగులర్ ప్లూరల్. ఎస్ ఉంది, చాలా మంది ఏమనుకుంటారు, సరే ఎస్ ఉంది కదా, ఎస్ ఉంది కాబట్టి అది మనకు ప్లూరల్ సబ్జెక్ట్ అనుకుంటారు. అనుకొని చెప్పేసి చాలా మంది ఏం పెడతారంటే ఇక్కడ డయాబెటీస్ అంటే బాయ్స్ ఆర్ అన్నట్టు డయాబెటీస్ ఆర్ అని పెడుతూ ఉంటారు అన్న. కానీ డయాబెటీస్ మనకు సింగులరే కదా, సింగులర్ కాబట్టి మనకు వెర్బ్ సింగులర్ ఉండాలి కదా. సో హ్యావ్ అనేది ప్లూరలే, వర్ అనేది ప్లూరలే, ఆర్ అనేది ప్లూరలే. ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ, ఆప్షన్ 4. ఎంత సింపుల్ కాన్సెప్ట్ చూడండి ఇక్కడ, డైరెక్ట్ ఆన్సర్ ఇది మనకు. నెక్స్ట్ క్వశ్చన్ అన్న, నో బడీ డాష్ కమ్ ఫర్ ద పార్టీ ఎట్. చూడండి, ఎవరు కూడా ఇంకా పార్టీకి రాలేరు అని. వీఆర్ స్టిల్ వెయిటింగ్, మేము ఇంకా వెయిట్ చేస్తున్నాము, ఒక్కరు కూడా పార్టీకి రాలేరు ఇంకా. ఓకేనా, రైట్. మరి ఇప్పుడు ఇక్కడ నో బడీ చాలా ఇంపార్టెంట్ అన్న. చూడండి ఇక్కడ జాగ్రత్తగా, మీకు ఎప్పుడైనా సరే నో బడీ కానీ ఓకేనా, సంబడి కానీ, నెక్స్ట్ నో బడీ నో వన్, సంబడి సమ్మన్, ఓకేనా, ఎనీబడి ఎనీవన్ అన్న. ఇవి మీకు ఎప్పుడైనా సరే ఏమవుతాయి చూడండి ఇక్కడ, ఇవి మీకు ఎప్పుడైనా సరే ఏమవుతాయి అంటే సింగులర్ సబ్జెక్ట్స్ అవుతాయి నాన్న. వీటి మనము ఇండెఫినెట్ ప్రొనౌన్స్ అంటాం. ఏమంటాం చెప్పండి, వీటిని ఇండెఫినెట్ ప్రొనౌన్స్ అంటాం. ఇవి ఎప్పుడైనా సరే మనకు సింగులర్ నాన్న. ఇవి ఎప్పుడైనా సరే మరి ఇవి సింగులర్ కాబట్టి వెర్బ్ కూడా ఎలా ఉండాలి చెప్పండి, మనకు సింగులరే ఉండాలి. ఓకేనా, నెక్స్ట్ నీలో ఎవ్రీబడి ఎవ్రీథింగ్. ఓకేనా, ఎవ్రీబడి కానీ, ఎవ్రీథింగ్ కానీ, ఎనీథింగ్ కానీ, ఎవ్రీవేర్ కానీ, ఇవన్నీ మనకు సింగులర్సే నాన్న. ఇవన్నీ మనకు సింగులర్సే కాబట్టి మరి ఇక్కడ వెర్బ్ కూడా ఎలా ఉండాలి, సింగులర్ ఉండాలి. సింగులర్ ఉండాలంటే హ్యావ్ పోతుంది కదా, పోతుంది. ఆర్ పోతుంది కదా, పోతుంది. వెర్బ్ సింగులర్ ఉండాలి కదా, ఎస్ ఉన్న వెర్బ్ రాసుకోవాలి అంతే. ఈజ్ రావచ్చు, నెక్స్ట్ యాజ్ రావచ్చు. మరి ఈజ్ కమ్ అంటామా, హ్యాస్ కమ్ అంటామా. చూడండి ఇక్కడ ఎట్, ఇక్కడ ఎట్ అనేది ఉంది కదా. సో ఎట్ అనేది మనకి జనరల్గా ఇంకా రాలేరు అన్న సందర్భంలో యూజ్ చేస్తున్నాను, నెగిటివ్ సెన్స్లో యూజ్ చేస్తాం. ఎట్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాం చెప్పండి అన్న, మనం జనరల్గా ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో యూజ్ చేస్తాం. ఓకేనా, ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో యూజ్ చేస్తాం. చూడండి ఇక్కడ మన ప్రెసెంట్ పర్ఫెక్ట్ ఈజ్ వస్తుందా, హ్యాస్ వస్తుందా, హ్యాస్. ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 3 అనేది మనకు అక్కడ ఆన్సర్ అయిపోతుంది. ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. 7. నెక్స్ట్ క్వశ్చన్,
చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ నాన్న, జాగ్రత్తగా చూసుకోండి ఇది. చెప్పండి, ఆన్సర్ చెప్పండి. డాష్ కెన్ కమ్ టు ద పార్టీ ఇఫ్ డాష్ వాంట్ టు. చాలా ఇంపార్టెంట్ అంటే చాలా ఇంపార్టెంట్ నాన్న. మీరు ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలి అంటే 2 బ్లాంక్స్ ఇచ్చిండు. 2 బ్లాంక్స్ ఇక్కడ కూడా మనకు 2 ఇచ్చిండు అన్నిటి ఆప్షన్స్లలో. ఏదైనా సరే పెట్టి చూడండి, అక్కడ పెట్టి చూడండి, అప్పుడు ఆన్సర్ చేయండి. రైట్. డాష్ కెన్ కమ్ టు ద పార్టీ ఇఫ్ వీ వాంట్ టు డూ. వాంట్ అంటే V1 కాదా? V1. ఒకసారి ఆప్షన్ పెడదాం, ఒకసారి ఫస్ట్ ఆప్షన్ చెక్ చేద్దాం. ఇఫ్ హీ వాంట్ టు కమ్, ఇఫ్ హీ వాంట్ టు అంటే ఎవరైనా రావచ్చు పార్టీకి రావాలనుకుంటే. ఇఫ్ హీ వాంట్ టు అంటామా, షీ వాంట్ టు? చూడండి, హీ వస్తే V1, ఓన్లీ V1 వస్తుందా? ఇప్పుడు హీ గో అంటామా, హీ గోస్ అంటామా? చెప్పండి, హీ గోసే అనాలి. అంటే హీ తోటి ఎప్పుడైనా సరే, హీ తోటి కానీ ఓకేనా, షీ తోటి కానీ ఓకేనా, ఇటు తోటి కానీ ఎప్పుడైనా సరే V1 అనేది రాయాలి అనుకుంటే, సింపుల్ ప్రెజెంట్ రాయాలి అనుకుంటే దానికి కంపల్సరీ మనకు V1కి ఎస్ ఉంటుంది కదా నాన్న, ఎస్ అనేది కంపల్సరీ ఉంటుంది కదా. మరి ఎస్ అనేది కంపల్సరీ ఉంటుంది కాబట్టి ఇక్కడ హీ వస్తే హీ వాంట్స్ రావచ్చు, షీ వాంట్స్ రావచ్చు. హీ వాంట్ అయితే రాదు కదా, షీ వాంట్ అయితే రాదు కదా. ఇక్కడ ఆల్రెడీ వాంట్ ఫిక్స్డే కదా. మరి ఈ 2 పెడితే మనకు ఆన్సర్ వస్తుందో రావట్లే. ఆప్షన్ తీసేద్దాం ఓకేనా. థర్డ్ ఆప్షన్ ఉంది, ఫోర్త్ ఆప్షన్ ఉంది కదా నాన్న. మరి ఎనీబడి దే, ఎనీబడి యూ అంటే ఫస్ట్ ఆప్షన్లో ఎనీబడి ఫిక్స్ అయిపోయింది ఓకేనా. మరి దే నా యూ నా చెప్పండి నాన్న. ఎనీబడి కెన్ కమ్ టు ద పార్టీ ఇఫ్ దే వాంట్ టునా, లేకపోతే ఇఫ్ యూ వాంట్ టునా. చూడండి, ఎవరైనా సరే రావచ్చు, వాళ్ళు రావాలనుకుంటే ఎవరైనా సరే రావచ్చు. మరి నువ్వు రావాలనుకుంటే ఎవరైనా సరే రావచ్చు అంటామా? లేదు కదా. సో వాళ్ళు రావాలనుకుంటే ఎవరైనా సరే రావచ్చు, వాళ్ళు రావాలనుకుంటే. కాబట్టి ఎనీబడి కెన్ కమ్ టు ద పార్టీ ఇఫ్ దే వాంట్ టు. ఇఫ్ దే వాంట్, యూ వాంట్ కాదు కదా. యూ వాంట్ అయితే మీనింగ్ ఏమవుతుంది, నువ్వు రావాలనుకుంటే ఎవడైనా రావచ్చు అంటామా? లేదు కదా. ఎవడైనా కావాలి అనుకుంటే ఎవడైనా రావచ్చు అని. కాబట్టి మనకు ఆన్సర్ వస్తుందా? ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. కామన్ సెన్స్ క్వశ్చన్. కొంతనేమో గ్రామర్ కాన్సెప్ట్ అప్లై అయింది, కొంతనేమో కామన్ సెన్స్ అప్లై అయింది ఇక్కడ. కాబట్టి ఆప్షన్ 3 ఓకేనా. మీరు అక్కడ ఆప్షన్ పెట్టి చూడండి, అక్కడ ఆన్సర్ డైరెక్ట్ వస్తుంది. సమ్ ఆఫ్ ద ఫ్రూట్ కేక్ అంటే చెప్పండి అన్న. సమ్ ఎంత 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 సింపుల్ చూడండి ఇక్కడ ఈ క్వశ్చన్, చాలా సింపుల్. సమ్ అనగానే ఫ్రాక్షనే కదా. ఎన్నో క్వశ్చన్స్ వచ్చినాయి నాన్న ఫ్రాక్షన్స్ మీద. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్లో ఫ్రాక్షన్స్ మీద చాలా క్వశ్చన్స్ వచ్చినాయి. ప్రూఫ్ ఇది ఓకేనా. మరి సమ్ అన్నప్పుడు ఇక్కడ చెప్పిన కదా ఆల్రెడీ, సమ్ అంటే ఫ్రాక్షనే. ఫ్రాక్షన్ పక్కన మనకు సింగులర్ ఆఫ్ ప్లూరల్. ఫ్రూట్ కేక్ అనేది సింగులర్ ఆఫ్ ప్లూరల్. కేక్ అంటే సింగులర్ ఆఫ్ ప్లూరల్, సింగులరే. ఎస్ లేదు కదా ఇక్కడ, వెర్బ్ కాదు కదా. మనకు నౌన్ అనేది సింగులరే కదా. కేక్ అంటే సింగులర్ ఒకటే కదా. మరి కేక్ సింగులర్ కాబట్టి వెర్బ్ కూడా ఎలా ఉండాలి నాన్న, సింగులర్ అయి ఉండాలి. మరి సబ్జెక్ట్ సింగులర్ ఉంటే వెర్బ్ సింగులరే కదా. మరి వెర్బ్ సింగులర్ అంటే ఆర్ అనేది ప్లూరలే, వర్ అనేది ప్లూరలే. మనకు ఆన్సర్ వస్తుంది ఈజ్. బి అయితే రాదు కదా, రాదు. బట్ సమ్ ఆఫ్ ద ఫ్రూట్ కేక్ ఈజ్ గాన్, పోయింది ఓకేనా, పోతుంది అండ్ రైట్. బట్ మనకు ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. మళ్ళా చూడండి అన్న, మళ్ళీ క్వశ్చన్, సేమ్ క్వశ్చన్ ఒకటే కాన్సెప్ట్ మీద ఎన్ని క్వశ్చన్స్ చూడండి. 3/5 ఆఫ్ ఆల్ ద మనీ. ఒక్క కాన్సెప్ట్ తెలిసి అయిపోయినట్టే. ఏం బట్టేది ఏముండదు ఇక్కడ. 3/5 చూడండి, మీకు చెప్పిన కదా 3 బాయ్స్ లాగా 3/5 అనమాట. 1/3, 2/3, అదే 2/3, 3/5 అట్లా. మరి 3/5 ఆఫ్ ఆల్ ద మనీ అప్పుడు డాష్ ఆల్రెడీ బీన్ స్పెంట్ అట. మరి ఇప్పుడు ఇక్కడ మనీ అనేది సింగులర్ ప్లూరల్, సింగులర్. మనీ సింగులర్ కాబట్టి ఇక్కడ ఫ్రాక్షన్ కూడా సింగులరే కదా. మరి హోల్ సబ్జెక్ట్ ఏమవుతుంది, సింగులరే కదా. మరి ఫ్రాక్షన్ పక్కన సబ్జెక్ట్ సింగులర్ ఉంటే వెర్బ్ సింగులరే రావాలి. ఫ్రాక్షన్ పక్కన సబ్జెక్ట్ ప్లూరల్ ఉంటే వెర్బ్ ప్లూరల్ రావాలి. మనీ సింగులర్ గానే సింగులర్ వెర్బ్ ఉండాలి. సింగులర్ వెర్బ్ అంటే ఎస్ ఉన్న వెర్బే కదా. మరి ఇప్పుడు ఇక్కడ మనకి హ్యావ్ రాదు, వరు రాదు, ఆరు రాదు. ఆన్సర్ వస్తుంది ఇక్కడ. ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్. హ్యాస్ ఆల్రెడీ బీన్ స్పెంట్. ఓకే, ఇది మనకు ప్రెసెంట్ పర్ఫెక్ట్లో ఉంది నాన్న, ప్యాసివ్ వాయిస్లో ఉంది అంతే రైట్. ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్ రైట్ నాన్న. నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఇది లాస్ట్ క్వశ్చన్ అనేది మీకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్న. లాస్ట్ క్వశ్చన్ ఇది రైట్. చూడండి ఎప్పుడైనా సరే, రమేష్ హ్యాస్ 2 బ్రదర్స్. ఈ కాన్సెప్ట్ లాస్ట్ క్వశ్చన్ ఇది స్క్రీన్ షాట్ తీసుకొచ్చి పెట్టాను, చూసుకోండి, క్లారిటీ పెట్టుకోండి, కొంచెం అర్థమవుతుంది. రమేష్ హ్యాస్ 2 బ్రదర్స్. రమేష్కి ఎంతమంది బ్రదర్స్ ఉన్నారట, 2 బ్రదర్స్ ఉన్నారట. బట్ హీ డజంట్ స్పీక్ టు డాష్ ఆఫ్ దెమ్. రైట్ నాన్న. ఇక్కడ చూడండి చాలా ఇంపార్టెంట్ అనేది. ఎప్పుడైనా సరే మీకు కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి నాన్న. చూడండి, నైదర్, ఐదర్, బోత్. నెక్స్ట్ వన్ నన్, ఎనీ, ఆల్. ఇవి నాన్న చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ నాన్న ఇవి. చూడండి, ఈ వర్డ్స్ నైదర్, ఐదర్, బోత్ అనే వర్డ్స్ ఏమో ఇద్దరు ఉన్నప్పుడు యూజ్ చేసుకోవాలి నాన్న. నన్ను, ఎనీ, ఆల్ అనే వర్డ్స్ ఏమో ఇద్దరు కంటే ఎక్కువ ఉన్నప్పుడు యూజ్ చేసుకోవాలి నాన్న, అంతే. చూడండి ఇక్కడ నైదర్, ఐదర్, బోత్, నన్, ఎనీ, ఆల్. ఇద్దరు ఉన్నప్పుడు ఏమో నైదర్, ఐదర్, బోత్. ఇద్దరు కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఏమో నన్ను, ఎనీ, ఆల్ అంటూ ఉంటాం ఈ వర్డ్స్ నాన్న. అయితే నేను చెప్పేది ఏంటంటే మీకు ఇక్కడ 2 పర్సన్స్ ఉన్నారు. ఇద్దరు ఇట్లో ఎవరు రావట్లేరు అనుకోండి, అప్పుడు ఏమంటాను చెప్పండి నాన్న, నైదర్ ఆఫ్ ద 2 బాయ్స్.
ఇద్దరిట్లో ఎవడో ఒకడు వస్తుండే అప్పుడు ఏమంటున్నా ఐదర్ అంటే ఎవడో ఒక్కడే ఐదర్ ఆఫ్ ద టూ బాయ్స్ అంటాం. అదే ఇద్దరు వస్తే ఏమంటాం చెప్పండి మనకు బోత్. ఇద్దరు వస్తే ఏమంటాం చెప్పండి బోత్ అని అంటే అంటాం. రైట్. నెక్స్ట్ వన్ నన్. ఇద్దరికంటే ఐదుగురు ఉన్నారు. ఇప్పుడు ఐదుగురు ఇట్లా ఎవరు రావట్లేడు అప్పుడు ఏమంటాం చెప్పండి నన్ ఆఫ్ ద 5 బాయ్స్ అంటాం. అదే చాయిస్ ఎట్లా ఉంటుంది ఇక్కడ ఎనీ అనేది ఎందుకు వస్తుంది అంటే any1 any2 any3 any4 any5 అంటాం. నెక్స్ట్ వన్ ఆల్. ఐదుగురు అందరూ వచ్చారు అనుకుని ఏమంటాం చెప్పండి దాన్ని మనము ఆల్ అంటూ ఉంటాం. కాబట్టి ఇక్కడ ఈ 3 వర్డ్స్ ఎలా యూజ్ చేసుకోవాలి, ఈ 3 వర్డ్స్ 2 కంటే ఎక్కువ ఉన్నప్పుడు యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటి, ఐదర్ అనేది ఇద్దరు ఉన్నప్పుడే కదా, ఎనీ అనేది మనకు ఇద్దరు కంటే ఎక్కువ ఉన్నప్పుడే కదా, నైదర్ నన్ను డిఫరెన్స్ అర్థమైంది కదా అది. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే నైదర్ మనకు ఆల్రెడీ నెగిటివ్గా నాన్న, నన్ను అనేది ఆల్రెడీ నెగిటివ్గా నాన్న, మరి నైదర్ పక్కన మళ్ళీ మనకు నాట్ వస్తుందా రాదు. ఇప్పుడు నెవర్ పక్కన నాట్ వస్తుందా రాదు కదా. ఐ నెవర్ గోదేర్ అంటాం, ఐ నెవర్ డోంట్ గోదేర్ అనలేం కదా. ఓకేనా. అలాగే నైదర్ అన్నా నన్నన్నా నెగిటివ్, అవి ఫుల్ నెగిటివ్ అనమాట. మరి రెండు నెగిటివ్ కాబట్టి మరి ఇప్పుడు మనం అక్కడ ఆ రెండింటిని నాట్తో యూజ్ చేసుకుంటామా యూజ్ చేసుకోవద్దు అనమాట. ఇదొక పాయింట్. ఓకేనా. సో దీన్నేమో నాట్తో యూజ్ చేసుకోవద్దు. ఓకేనా, అదొక పాయింట్. తర్వాత ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే చూడండి ఇక్కడ మనకు బోత్ ఆర్ నాట్ గోయింగ్, బోత్ ఆర్ నాట్ గోయింగ్. చాలా మంది చూడండి ఈ సెంటెన్స్. ఓకేనా. నెక్స్ట్ వన్ ఆల్ ఆఫ్ దెమ్. ఓకేనా, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ గోయింగ్. ఈ రెండు సెంటెన్స్లు ఇద్దరు వెళ్తలేరు, అందరు వెళ్తలేరు. ఓకే, ఇద్దరు ఉన్నప్పుడు ఇద్దరు వెళ్తలేరు, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ గోయింగ్ అంటే అందరు వెళ్తలేరు. ఈ సెంటెన్స్లు చాలా మంది ఏమనుకుంటారు అంటే రైట్ అనుకుంటారు నాన్న. వీటిని ఏమనుకుంటారు చెప్పండి, చాలా మంది రైట్ అనుకుంటారు. కానీ ఈ సెంటెన్స్ మనకు రాంగ్ నాన్న. ఈ సెంటెన్స్ ఏం చెప్పండి మనకు రాంగ్. చూడండి, ఇద్దరు ఉన్నప్పుడు ఇద్దరు వెళ్ళట్లేరు. మరి ఇద్దరు వెళ్ళట్లేరు అన్నప్పుడు ఆల్రెడీ మీకు సపరేట్ వర్డ్ ఏముంది నాన్న, ఇక్కడ మీకు నైదర్ ఉంది కదా. అంటే ఇద్దరు వెళ్తలేరు అన్నప్పుడు నైదర్ ఆఫ్ ద 2 బాయ్స్ అనాలి. మరి మనము ఆల్రెడీ సపరేట్ వర్డ్స్ వాడు నైదర్ అని పెట్టింది కాబట్టి మళ్ళీ మనకు బోత్ని నాట్ తోటి రాసుకోవాల్సిన అవసరం ఏముంటుంది, ఉండదు కదా. కాబట్టి అందుకే సో బోత్ని ఎప్పుడైనా సరే నాట్ తోటి రాయొద్దు నాన్న. ఎందుకంటే ఇద్దరు వెళ్ళట్లేరు అని చెప్పాలి కదా మనకి ఇక్కడ, అంతే కదా దీని మీనింగ్. ఇద్దరు వెళ్ళట్లేదు అన్నప్పుడు మనకు ఆల్రెడీ ఇద్దరు యాక్షన్ చేయకపోతే ఆల్రెడీ సపరేట్ వర్డ్ ఏమి ఇచ్చిండు అక్కడ ఇంగ్లీష్లో, నైదర్ ఇచ్చిండా లేదా. మరి నైదర్ ఇచ్చినప్పుడు నువ్వు నైదర్ తోటి రాసుకోకుండా బోత్ని నాట్ తోటి రాసుకుంటే తప్పు కదా, తప్పు. బోత్ ఎప్పుడైనా సరే నాట్ తోటి రాకూడదు. మీరు జనరల్గా మాట్లాడతారు నాన్న, కానీ నాట్ తోటి వస్తుంది మనకు గ్రామాటికల్లీ రాంగ్. నెక్స్ట్ ఆల్ అంటే అందరు వెళ్ళట్లేరు. మరి ఐదుగురు ఉన్నప్పుడు అందరు వెళ్తారు అప్పుడు ఏముంది అక్కడ వర్డ్ మనకు నన్ను ఉందా లేదా, నన్ ఆఫ్ ద 5 బాయ్స్ ఉందా లేదా, ఉంది. కాబట్టి నన్న అనే వర్డ్ అందరు వెళ్ళినప్పుడు యూజ్ చేసుకున్నప్పుడు మరి ఆల్ తోటి మీరు ఆల్ని నాట్ తోటి రాసుకోవాల్సిన అవసరం ఏముంది అక్కడ. ఓకేనా. కాబట్టి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మనకు బోత్ కానీ ఆల్ కానీ మనకు నాట్ తోటి రాకూడదు నాన్న. సో మనకి ఎందుకంటే బోత్ తోటి నాట్ ఎందుకు రాకూడదు, ఆల్రెడీ నైదర్ అనే వర్డ్ ఉంది. ఆల్ తోటి నాట్ ఎందుకు రావద్దు అంటే ఆల్రెడీ నన్ అనే వర్డ్ ఉంది. అందుకే ఈ రెండు మనకు నాట్ తోటి రావద్దు. బోత్ కానీ ఆల్ కానీ నాట్ తోటి ఉండొద్దు. ఓకేనా. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ తెలిసింది అంటే ఆన్సర్ వచ్చినట్టే. ఓకేనా రైట్. చూడండి ఇక్కడ ఎంతమంది బ్రదర్స్ ఉన్నారట, ఇద్దరు. బట్ హీ డజంట్ స్పీక్ టు డాష్ ఆఫ్ దెమ్ అంటే వాడు మాట్లాడు, ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు కానీ ఎవరితో మాట్లాడు అని. ఒక్కసారి చూద్దాం. ఎనీ అనే వర్డ్ ఇద్దరు ఉన్నప్పుడు ఏమన్నా వస్తుందా, రాదు. ఇద్దరు ఉన్నప్పుడు మనకి ఎనీ యూజ్ చేస్తామా, రాదు. కాబట్టి ఆప్షన్ తీసేసండి ఫస్ట్. తర్వాత ఇక్కడ చూడండి, ఈ డజంట్ స్పీక్ టు డాష్ ఆఫ్ దెమ్ అంటే ఇక్కడ చూడండి నాట్ ఉందా లేదా, నాట్. మరి ఇప్పుడు ఇక్కడ నాట్ అనేది ఉన్నప్పుడు వాడు ఇక్కడ నైదర్ అనేది రాస్తే రైటా రాంగా, నైదర్ నన్ను మళ్ళీ ఆల్రెడీ నెగిటివ్ కదా. మరి నెగిటివ్ కాబట్టి మళ్ళీ మనకు అక్కడ నాట్ తోటి రాస్తామా, రాయొద్దు. అక్కడ ఆల్రెడీ నాట్ ఉంది, మరి నాట్ ఇచ్చింది కాబట్టి మళ్ళీ మనకు నైదర్ వచ్చే ఛాయిస్ ఉండదు కదా, అది ఉండదు. ఆప్షన్ తీసేద్దాం. ఓకేనా. హీ డజంట్ స్పీక్ టు డాష్ ఆఫ్ దెమ్, నైదర్ అనే ఆప్షన్ కూడా పోయింది. రైట్. మరి ఎన్ని ఉన్నాయి, 5 ఉంది, బోత్ ఉన్నాను. మీకు ఏమని చెప్పినా హీ డజంట్ స్పీక్ టు డాష్ ఆఫ్ దెమ్ అంటే బోత్ చెప్పండి నాన్న. బోత్ అనేది ఎప్పుడైనా సరే మనకు నాట్ తోటి వస్తుందా, రాదు. బోత్ తోటి నాట్ అనేది వస్తుందా, రాదు. కాబట్టి బోత్ అనేది నాట్ తోటి రాదు. కాబట్టి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, నాట్ ఉన్నప్పుడు బోత్ కాంబినేషన్ రాయకూడదు. ఆన్సర్ వస్తుంది ఇక్కడ ఐదర్. హీ డజంట్ స్పీక్ టు ఐదర్ ఆఫ్ దెమ్ అంటే ఇద్దరు ఇట్లా ఏ ఒక్కొంతోడుగా మాట్లాడు అని. కాబట్టి ఇక్కడ మనకు ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి, అక్కడ మనకు హీ డజంట్ స్పీక్ టు ఐదర్ ఆఫ్ దెమ్, అది మనకు ఆన్సర్ అయిపోతున్నాను. అది మనకి ఏమవుతుంది చెప్పండి, ఆన్సర్ అయిపోతున్నాను. ఇవి ఓకేనా. హీ డజంట్ స్పీక్ టు ఐదర్ ఆఫ్ దెమ్, ఇది మనకు ఆన్సర్ అవుతుంది నాన్న. ఇవి ఓకేనా. ఇవి మీకు క్వశ్చన్స్ నాన్న. ఇవి మీకు ఏంటి చెప్పండి, క్వశ్చన్స్ అంటూ ఉంటాయి. అర్థమైంది నాన్న, కాన్సెప్ట్స్ అయితే అర్థమైనాయి కదా ఇవి. ఓకేనా. ఇవి రైట్. ఇవి మీకు ఏంటంటే సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్. ఓకేనా. ఇవి మనకేంటి నాన్న, సో సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్. ఓకేనా. సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అనే టాపిక్ నుంచి వచ్చిన క్వశ్చన్స్ నాన్న. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నాన్న ఇది మీకు. ఓకేనా.
చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటున్నాను అంటే, సో మీరు గనక ఏపీ టెట్ ఎగ్జామ్‌లో 120+ స్కోర్ సాధించాలి అనుకుంటే 2 మార్క్స్ ఇందులో నుంచే వస్తాయి. కంపల్సరీ 2 మార్క్స్ కంపల్సరీ అంతే. ఛాలెంజింగ్ వీడియో ఇది. ఓకేనా? కాబట్టి కంప్లీట్‌గా స్కిప్ చేయకుండా చూసుకోండి. కాన్సెప్ట్స్ అన్నీ ఇలాగే మీరు నేర్చుకోవాలి అనుకుంటే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్‌ని డౌన్లోడ్ చేసుకోండి ఫస్ట్. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత డీఎస్సీ టెట్ కోర్సెస్ ఓపెన్ చేయండి అక్కడ. డీఎస్సీ టెట్ కోర్సెస్ ఓపెన్ చేస్తే అప్పుడు మీకు అక్కడ కోర్స్ అనేది అవైలబుల్ ఉంటుందండి. మీరు అక్కడ కంటెంట్ మీద క్లిక్ చేసి ఫ్రీ డెమో వీడియోస్ చూడండి నాన్న. ఫ్రీ డెమో వీడియో చూసి నచ్చితేనే నా కోర్సు తీసుకోండి. ఓకేనా? మీకు ఏం డౌట్స్ ఉన్నా సరే కోర్స్ గురించి ఈ డీటెయిల్స్ చూసుకోండి. 9985317597. ఓకేనా? మీకు కంప్లీట్ కంటెంట్ అనమాట అది. ఓకేనా? ఎక్సలెంట్ కంటెంట్ ఉంటుంది అందులో. ప్రతి టాపిక్ టెన్సెస్ అయినా గ్రామర్, వొకాబులరీ 2 గ్రామర్, వొకాబులరీ ఉంటాయి నాన్న. అర్థమైందా నాన్న ఇది? ఓకేనా? మీకు చెప్తున్నా కదా, నేను మాత్రం మీకు చెప్పేది ఒకటే నాన్న. నేను చెప్పేది ఏంటిది అంటే ఈ టాపిక్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అనే టాపిక్ 2 మార్క్స్ గ్యారంటీ. అస్సలు మిస్ అవ్వకండి. 2 మార్క్స్ గ్యారంటీ అనమాట. ఓకేనా? మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ డౌన్లోడ్ చేసి కోర్స్ అనేది తీసుకొని చూసుకోండి. ప్రతి టాపిక్ ఇలాగే ఉంటుంది. సింపుల్‌గా, నీట్‌గా, డీటెయిల్‌గా ఎక్స్‌ప్లనేషన్ అనేది ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా? సో వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకేనా? సో థాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థాంక్ యూ.